నూరి గారు, మీరు ఇటీవల ఒక కామెంట్ని చూసా, పాస్ చేసినటువంటి కామెంట్ని. ఏంటంటే ముస్లిం మైనార్టీ సభలు అని చెప్పేసి పెద్ద ఎత్తున కండక్ట్ చేశారు. అలాగే ముస్లింకి సంబంధించినటువంటి పండుగలు వచ్చినప్పుడు మైనార్టీ వ్యక్తులను పక్కకు పెట్టేసుకొని అరే మీకు మేము ఉన్నామని చెప్పేసి పెద్ద ఎత్తున అంటారు. మీకోసం ఆ పథకం తీసుకొచ్చినాం, ఈ పథకం తీసుకొచ్చినాం అని. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే జాతీయ పార్టీలు కూడా చెప్పుకొచ్చాయి. కానీ మాకు సీట్లు కేటాయించడంలో మాత్రం, రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో మాత్రం ఎందుకని చెప్పేసి అని ఈ పార్టీలు సుముఖత కాకుండా విముఖత చూపిస్తూ ఉన్నాయి. అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి అని. ముఖ్యంగా మీరు ఎక్కువ పెట్టినది ఏంటంటే రీసెంట్గా మీరు లోకేష్ గారిని కలవడం జరిగింది. ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి మీ ప్రజెన్స్లోనే అన్నారు, కానీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ముస్లింల జోలికి వస్తే బీజేపీనైనా విడతా అని చెప్పేసి అన్నప్పుడు ఇలా సపోర్ట్లు కొట్టి మరీ నూరి మమ్మల్ని ఎవరు ఆపేదని చెప్పేసి సినిమా డైలాగులు వేసుకొని మరీ ఫేస్బుక్ వేదిక ద్వారా మాట్లాడేది. నేను చూస్తే వాళ్ళు ఇద్దరు కలిసి ఏదైతే ఒక జాబితాను విడుదల చేశారో అభ్యర్థుల్ని, ఒక్క సీటు నంద్యాల సీనియర్ నాయకుడు, అది కూడా ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్గా కాదు, అక్కడ అవకాశం లేక వారికి అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. అంటే ముస్లిం మీద ఏమాత్రం ప్రేమ లేనటువంటి వ్యక్తుల మీద, ఆ పార్టీల మీద నూరి గారికి ప్రేమ. నాకు ఎవరి మీద ప్రేమ లేదబ్బా. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఓపెన్గా చెప్తా. ఇప్పుడున్న ఆంధ్ర సిచ్యువేషన్స్కి చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఒక విజనరీ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కావాలి. లేకపోతే మన ఆంధ్ర మొత్తం శ్రీలంకలా తయారైపోద్ది. అందుకు నేను చంద్రబాబు నాయుడు గారు కావాలి అన్నాను. అంతకుమించి నథింగ్. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రేమతో కాదు. విజనరీ లీడర్, ఆయన ఆలోచించి స్టెప్స్ వేస్తారు. ఈ పార్టీకి మనం ఎక్కడికో ఉండేవాళ్ళము, ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, వాట్ ఎవర్. సో దాని మీద నాకు ప్రేమ ఉంది. వెన్ కమింగ్ టు ఇప్పుడు సీట్లు ఇవ్వలేదు మైనార్టీస్కి అది అన్నాను కదా, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, దీంట్లో 2 sides నుంచి మనం ఆలోచించవచ్చు. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అనమాట. వీళ్ళందరూ ఊరికే చెప్పుకోవడానికే, ముస్లిమ్స్ని వాడుకోవడానికి. ఫ్రాంక్గా చెప్తున్నాను, ముస్లిమ్స్ని వాడుకుంటున్నారు వీళ్ళందరూ మాటలు అయితే చెప్పేసి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఆంధ్రాలో మనకున్న పర్సంటేజ్కి, ఇచ్చిన ఓటుకి ఏమన్నా సంబంధం ఉందా? మనకే అసహ్యం వేస్తుంది చెప్పుకుంటుంటేనే. ఎందుకంటే ఇట్ వాస్ క్లియర్ కట్. 17 members కమ్మ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లాస్ట్ 1 అని పెట్టి ముస్లిం ఇస్తే ఎంత అసహ్యంగా ఉందో ఆలోచించండి. దట్టు ముస్లిమ్స్ ఉన్న లొకేషన్స్లో కూడా మానేసి. సో అది ఒక పాయింట్ వీళ్ళని ఆలోచించేది. రెండో పాయింట్ ఏం ఆలోచించవచ్చు అంటే, మన ముస్లిమ్స్లోనే లేదు యూనిటీ, దీనివల్లే వాళ్ళు అలా చేస్తున్నారు. మన ముస్లిమ్స్లో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. డబ్బులు దీనికి ఖర్చు పెట్టట్లేదు, సొసైటీకి యూస్ఫుల్ థింగ్స్లో. ఇప్పుడు ఎందుకంటే పాలిటిక్స్లో వల్లే నడుస్తుంది అనమాట, డబ్బు మీద నడుస్తాయి పాలిటిక్స్. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా కావాలి. డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు, అందుకే వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు. దట్టు ఏమవుతుంది, ఇప్పుడు ఒక లీడర్ ఉన్నారనుకోండి, ముస్లిమ్స్ వాళ్ళకి చెంచాగిరి చేయడంలోనే జీవితం గడిపేస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు, ముస్లిమ్స్ ఒకప్పుడు నవాబ్స్, మొఘల్స్ పరిపాలించారు దేశాన్ని. వీళ్ళు ఎప్పుడు చెంచాగిరి కింద బతకడము, ఇచ్చింది తీసుకోవడం, దీనికి అలవాటు పడిపోయారు. సో ఇవ్వలేదు, వాళ్ళ మిస్టేక్ ఆలోచించవచ్చు. మా వాళ్ళకి బుద్ధి లేదు, మేము మైనార్టీ లీడర్స్, మేము తోపులం, మేము ముస్లింలు పీకేస్తాం అని చెప్పి. ఇప్పుడు ఏమయ్యాయి అన్నీ, మేడం ఇలాంటి మాట్లాడకూడదు, వాళ్ళు బ్యాలెన్సింగ్ పార్టీగా ఉంటాయి, లోపల చాలా నామినేటెడ్ పోస్ట్. ఏం చేసుకోవడానికి నువ్వు? లోపల దోచుకుంటావా, లోపల తింటావా, ఏం చేస్తావు నువ్వు? నీకు కనిపించడానికి లీడర్షిప్లో నేను ఎందుకు నువ్వు అసలు నువ్వు లీడర్షిప్కి పనికి రానప్పుడు ఎందుకు నువ్వు చెప్పుకోవడం నేను తోపు, నేను మైనార్టీ లీడర్ అని చెప్పేసి? అంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవట్లేదంటారా? నాయకత్వం ఒక్కటే ఇక్కడ పనిచేస్తుందంటే, ఇప్పుడున్న పార్టీ ఏదైనా సరే అందరు దాంట్లో నాయకులు లేరు కదా, బెబ్బా క్యాండిడేట్లు కూడా ఉన్నారు, డబ్బులు పెట్టేస్తే అయిపోయినట్టు. మంత్రి మీరు ఏదైతే కడపలో ఉంటున్నారో అంజన్ భాష గారు స్ట్రాంగ్ పర్సన్ కాదా అండి? నేను ఎప్పుడు నన్ను కాదని చెప్పేసి. సో అదే నేను చెప్తున్నా, 2 points ఉన్నాయని చెప్పేసి. ఒకటి వాళ్ళు ఇవ్వండి తప్పు, రెండోది మన వాళ్ళు అడగరు. ఒకవేళ ఇచ్చినా సరే మనం కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోము, మనకే ముస్లిమ్స్కి పడదు. మీరు ఆలోచించండి, ఐ హ్యావ్ క్లియర్లీ అబ్జర్వ్డ్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ పర్సన్ అనగానే, మా డాక్టర్స్లో కూడా అబ్జర్వ్ చేశాను నేను, ఇది కడపలో మా కమ్యూనిటీ అని ఇలా కలుపుకెళ్ళిపోయి వాడు ఎక్కడో ఉన్నాడు ఇలా పైకి తీసుకొస్తారు. మా దాంట్లో లేదు, ముస్లిమ్స్లో ఈవెన్ ఖురాన్లో కూడా పక్కోడిని కూడా సపోర్ట్ చేయమని ఉంది. మా ముస్లిమ్స్ కాళ్ళు లాగాలి, ఎప్పుడు వాడు ఎదుగుతుంటే కిందకి దించాలని చూసే వాళ్ళే ఉన్నారు. ఈ ఫ్యాక్ట్ ప్రతి ముస్లింకి తెలుసు, గుండె మీద వేసుకుని చెప్తే. బట్ దే విల్ నాట్ యాక్సెప్ట్. ఏంటి పిల్ల ఇలా చెప్పేస్తుందంటే, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఒక ముస్లిం తోటి ముస్లింకి, సహోదరుడికి ఎవరు హెల్ప్ చేయట్లా, వాడిని ఎలా లాగాలనే చూసే పొజిషన్స్లోనే ఉన్నారు. అందుకే మీరు కిందే ఉండిపోతున్నారు, లీడర్షిప్స్లోకి వెళ్ళట్లేదు. ముస్లిం సోదరి అయినటువంటి నూరిపారి గారికి పెద్ద ఎత్తున కమ్యూనిటీ అండగా నిలిచింది చాలా సందర్భాల్లో అని చెప్పేసి. హిందూకు సంబంధించినటువంటి భావజాలాన్ని నరనరాన పునికిపుచ్చుకున్నటువంటి కొందరు వ్యక్తులు చేసినటువంటి విమర్శల సందర్భంలో కానీ, ప్రతిదాడి సందర్భంలో
వీళ్ళే ఓన్ చేసుకున్నారని చెప్పేసి అనేది. హిందూస్ ఓన్ చేసుకున్నారా? హిందూస్ మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు మీ కామెంట్లలో ముస్లిం సామాజిక వర్గమే, నేను మీ ఫేస్బుక్ వేదిక ద్వారా అలాగే సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా చూసా. నేను ఎక్కడ అది చెప్పలేదే. నన్ను హిందూస్ తిట్టినా, నన్ను నాట్ ఓన్లీ హిందూస్ ఎప్పుడు నెగిటివ్ కామెంట్ చేయాల, ముస్లిమ్స్ కూడా చేస్తున్నారు పేటిఎం బ్యాచెస్. నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో ఎడ్యుకేటెడ్ పీపుల్ సపోర్ట్ చేశారు, బ్రాడ్ మైండెడ్ పీపుల్ సపోర్ట్ చేశారు. ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ అని నేను చెప్పను. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టున్నారో చూడండి మీరు, ఎంతలా బూతులు మాట్లాడారో ముస్లిమ్స్ కూడా ఉన్నారు దాంట్లో. బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఓపెన్ గా మాట్లాడుతున్నాను కదా. ది విల్ నాట్, ఎవరైనా సరే నిజాలు చేదుగా ఉంటాయి కదండి. వాళ్ళకి పేటిఎంస్కి 5 రూపాయలు పడవు కదా మళ్ళీ నన్ను తిట్టకపోతే. సో వాళ్ళు, సో నా కాన్సెప్ట్, నేను ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా ఏదైనా సరే ఆలోచించిన వ్యక్తి, ఎడ్యుకేటెడ్, కరెక్టా, ఈ పిల్ల ప్రజల గురించి నాకు చాలామంది హిందూ సపోర్ట్ చేశారు. ఒక హాట్ టాపిక్గా మారింది లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను పెట్టిన ఒక టాపిక్, గుడి గురించి. గుడిలో దేవుణ్ణి దర్శించడానికి టికెట్ ఎందుకు, ఈ ఒక్కటే నేను పెట్టింది. నేను నథింగ్ బ్యాడ్ అబ్బా, నేను పెట్టే ఏ పోస్ట్లోనూ ఏ దేవుణ్ణి కించపరించలేదు ఈ రోజు వరకు. నేను ఆ దేవుడు ఇలా ఎందుకు చేయలేదు, ఇలా ఎప్పుడు ఏ క్వశ్చన్ చేయలేదు. నేను ఏ మతాన్ని ఏ రిలీజియన్ని తక్కువ చేసే మాట్లాడలేదు. నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే, గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు టికెట్స్ ఎందుకు అంటే, విఐపి దర్శనానికి దేవుడు డబ్బులు వస్తే దేవుడిని దగ్గరగా చూడొచ్చా, డబ్బులు లేకపోతే దేవుడిని నాకు అనిపించింది, ఒక ఫీల్ వచ్చింది నాలో, ఎందుకు ఇలా జరుగుతుంది. వై? బికాస్ నేను డైరెక్ట్గా వెళ్ళాను టెంపుల్కి. నేను వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్. నేను వెళ్ళానండి, నేను తిరుమల మెట్లు ఎక్కి మరీ వెళ్ళాను నా ఫ్రెండ్స్తో. నేను అది గోల్డెన్ టెంపుల్ అవన్నీ చూస్తున్నాను. నేను వెళ్ళని ప్లేస్ అంటూ లేదు. సో నాకు అనిపించింది, ప్రసాదం తీసుకుంటారా? తీసుకుంటా. ప్రసాదాలు కూడా తీసుకుంటారు. ఐ లవ్ పులిహోర. గుడిలో పులిహోర నాకు చాలా ఇష్టం. దాంట్లో ఏముంది, పులిహోర అదొక అన్నము తింటున్నాము. ఏదైనా నేను సరే కళ్ళకు అద్దుకుని తింటాను, అది కూడా అంతే. నేనేం నిజమైన భారతీయ పౌరురాలైతే నూరిపారి గారు. అఫ్ కోర్స్ ఐఎమ్ ట్రూ ఇండియన్. ఐ ఫీల్ ప్రౌడ్. నేను ఇండియాలో పుట్టి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారత రాజ్యాంగాన్ని నికార్స్గా ప్రతి అణువులో ఉంచుకొని మరీ ముందుకెళ్తున్నారు అంటారు. అయితే మరి ఎందుకని చెప్పేసి అని ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ఇట్లా గుళ్ళ మీద మాట్లాడినప్పుడు, లేకపోతే మోదీ గారు అరే ఆకలి ఈ రాకెట్ సైన్స్లో కాదు కావాల్సింది, ముందు ఆకలి కాదు నేను పెట్టిన సెంటెన్సెస్ తో పాటు అన్నాను. నేను తో పాటుని మార్చేసి ఎడిట్ చేసి మరి కాదే అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఏం పెట్టానంటే, రాకెట్ సైన్స్ తో పాటు ఆకలితో అలవటించే వాళ్ళని చూడండి అన్నయ్య తో అని పెట్టాను. వాళ్ళు అక్కడ రాకెట్ సైన్స్లు కాదు అని చెప్పి అలా మార్చడం జరిగింది, మార్ఫింగ్. ఇది ఎప్పుడు జరిగింది? రాకెట్ సైన్స్ జరిగింది జూలైలో. ఇది నాది గుడిలు జరిగింది మార్చ్లోనో ఫెబ్లోనో. సో అప్పుడు ఏం జరిగింది, కింద ఒక్కొక్కడు స్టార్ట్ చేశాడు. అందబక్స్ ఉంటారు కదా, మీ వాళ్ళు అసలు మసీద్లోకే పోకూడదు కదా, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుకో, ఇది చేసుకో. రే మీకు బుద్ధుందా? నేనేమన్నా శబరిమలలో ఆడవాళ్ళని వెళ్ళమని చెప్పి ఇలాంటి రివర్స్ క్వశ్చన్స్ వేసాను. కింద నేను కామెంట్స్ చూసి షాక్ అయ్యాను. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్, హిందూస్, మాకు ఈ డౌట్ చాలాసార్లు వచ్చింది అని చెప్పి చాలామంది నన్ను ఇది చేశారు. అందబాక్స్ కొంతమంది నెగిటివ్గా వాళ్ళ వాల్స్లో నా ఫొటోస్ని ఎలా పడితే అలా మార్ఫింగ్ చేసేసి ఎలా పడితే అలా బూతులతో ఇవన్నీ పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమొచ్చిందో నాకు తెలియదు. కాసేపు ఫన్, దే విల్ హ్యావ్ సమ్ ఫన్. బట్ అసలు ఆలోచించాల్సిన పాయింట్ మిస్ అయిపోయింది. వాళ్ళు నాకు చెప్పారు, నువ్వు ఆలోచించుకో మసీద్లోకి. ఐ హ్యావ్ వన్ క్లారిటీ, మసీద్లో ఎందుకు వెళ్ళరో లేడీస్ నాకు తెలుసు. నేను వెళ్ళాలని ఎప్పుడు గొడవ చేయలేదు. ఎందుకంటే ఎందుకు వెళ్ళకూడదు, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను శబరిమలకి వెళ్ళమని గొడవ చేస్తే అది తప్పు అవుతుంది. నేను అలాంటి మహిళల్ని వెళ్ళనివ్వరు అని ఎక్కడ లేదు, వెళ్ళే ప్రయత్నం చేస్తే కూడా నిలువరిస్తారు. లేడీస్ మసీదెస్ వేరుగా ఉన్నాయి తెలుసా మీకు, అవి పెట్టరు. ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు దూరంగానే ఉంటారు కదా. మసీద్లోకి వెళ్తే ఏమవుతుంది, ఎక్కడైనా సరే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరే చూడండి, టెంపుల్కి వెళ్ళాము, సేమ్ రోస్ ఉంటాయా, పక్కన రోస్. ఒకవేళ రోస్ ఏమున్నా మూవీస్లో చూస్తుంటాం మనం, కొట్టుకోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఒక భక్తితో దేవుడి దగ్గరికి వెళ్తున్నాము మసీద్లో ప్రే చేయడానికి. ఆడవాళ్ళు ఒక్కొక్కసారి సమ్టైమ్స్ లేడీస్ హ్యావ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆల్సో, అక్కడికి వెళ్ళడం అవన్నీ అవసరం. ఇప్పుడు హిందూ గుళ్ళకి వెళ్ళేటువంటి మహిళలకు కూడా సేమ్ మీరు చెప్పినటువంటి మహిళల ఇష్యూ ఉంటుంది. బట్ పర్టికులర్ టైంలో
మరి ఆ పర్టికులర్ పీరియడ్లో వెళ్ళరు కానీ మిగిలిన పీరియడ్లో వెళ్తారు, కానీ మసీదులో ఎందుకు ఆ అవకాశం ఉండదు? అవును, జెంట్స్ లేడీస్ మసీదెస్ ఉన్నాయి కదా, లేడీస్ మస్జిద్లోకి వెళ్ళాలి. మీరు మా పెళ్లిలో పార్చువాలిటీ చూపిస్తున్నది కదా. పార్షియల్ ఎందుకండి? పక్కన ఇప్పుడు ఎన్ని సినిమాల్లో మీరు చూడలేదు, గుళ్ళకెళ్ళి కాదండి. గుళ్ళకెళ్ళి లంగా ఓణీలు వేసుకుని అమ్మాయిల మీద కన్నేస్తున్నాడు. దేవుడిని ఎవరినైనా చూస్తున్నాడా? గుళ్ళకెళ్ళి పైన ఉన్న బొమ్మలు చూసుకుంటున్నాడు. 100కి 100 మంది భక్తితో వెళ్తున్నారా? ఈ లంగా ఓణీలో ఎవరు వస్తుంది, ఆ పైన బొమ్మలు ఏమున్నాయి, ఇలాంటివి చూసుకునే. సో మనం ఒక భక్తితో వెళ్తున్నాము, అక్కడ నో డీవియేషన్. లేడీస్ వద్దు అనుకున్నారు, వద్దు, దాంట్లో ఎందుకు ఇంకా దాన్ని మీరు నేను ముస్లిం మహిళలను అణించే ధోరణితో ఆ విధమైన అనించే ధోరణి ఏముంది? మసీద్ మేము డేలో ఎన్నిసార్లు నమాజ్ చదవాలి? 5 times నమాజ్ చదవాలి. 5 times అంటే ఇప్పుడు జెంట్స్ అంటే బయట వర్క్ చేస్తుంటారు, సడన్గా మసీద్కి వెళ్ళిపోతారు. లేడీస్ ఏంటి, పొద్దున్నే 5:30కి లేచి రెడీ అయిపోయి మసీద్కి వెళ్ళొచ్చి మళ్ళీ మధ్యాహ్నం వంట టైంలో లంచ్ టైంలో 1 o'clock వెళ్ళి మళ్ళీ 4:30కి వెళ్ళి మళ్ళీ 6:30కి వెళ్ళి 8:30కి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఏ లేడీ? కాదు కదా, చేయలేరు కదా. పాసిబిలిటీ టైంలో ఉన్న సందర్భంలో వెళ్ళేటప్పుడు కూడా నిలువరిస్తారు. లేడీస్ మసీజెస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మన కువైట్ వెళ్ళాను, కువైట్లో నేను వెళ్ళి మసీద్లో నమాజ్ చేసి మరి ఆ ఫోటో పెట్టాను వైరల్. అప్పుడు ఒక్కడు మాట్లాడలేదే. అప్పుడు ఏమైపోయారు ఈ అందబక్స్ అందరూ? మాట్లాడలేదు. నిజంగా భారతదేశంలో ఇప్పుడు మోదీ గారు 2014లో ప్రధాని అయిన తర్వాత ఆకలి తలమటించే వ్యక్తులు ఉన్నారా? అదంతా ప్రాణదొరడు జరిగిందని చెప్పేసి అని. ఆకలి తలమటించే వ్యక్తులు లేరా? మీరు అన్నదానాలు నేను అన్నదానాలు ఎందుకు చేస్తున్నాం మళ్ళీ ఉన్నారనే కదా జనాలు. చెప్పండి. తర్వాత చాలా మంది రోడ్ల మీద ఎందుకు చనిపోతున్నారు? అనాథ శవాలు ఎందుకు దొరుకుతున్నాయి? ఫుడ్ లేకే కదా. ఆకలి చావులు తగ్గాయా? ఇండియా పొజిషన్ లో పెరుగుతూ పోయింది. హంగర్ దాంట్లో పర్సంటేజ్ లో చూసుకుంటూ ఉంటే మనం స్టాటిస్టిక్స్ లెవెల్స్ అన్ని చూసుకుంటే మోడీ వచ్చాక ఇంకా పెరిగింది హంగర్ డ్రైవ్ లో. చెప్పండి మీరు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత దేశ కీర్తిని ప్రపంచ దేశాలలో పెద్ద ఎత్తున పెంచారు, మీరేమో పేదరికంలో పెంచారని చెప్పేసి అంటా ఉన్నారు. సోషల్ మీడియాలో పెంచారు ఆయన, సోషల్ మీడియాలో పెంచారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, క్లీన్గా ఉన్న ఒక బీచ్ని వెళ్ళి క్లీన్ చేస్తున్న ఫోటో, మంచిగా ఉన్న గుడిలో ఫోటో, ఇవన్నీ ఎందుకు? నెక్స్ట్ జనరేషన్స్కి ఆయన చెప్పడానికి ఆయన ఏదో సాధించారు అని చెప్పేసి. రియల్గా చేయమని చెప్పండి. చెప్తున్న రోడ్లోకి మీరు ఎప్పుడైనా దిగి ఆయన ఊడవడం చూసారా? అక్కడికి దిగి చూడండి. పీపుల్స్ అక్కడున్నారు, మీరు ఎక్కడో షో ఆఫ్లు చేసి ఎక్కడో కుర్చీలు వేసుకుని కూర్చోవడం కాదు. నేను ఒక పోస్ట్ కూడా చూశాను, మా ఎయిర్పోర్ట్ ఉంది కదా తిరుపతి, రేణిగుంట ఎయిర్పోర్ట్, అక్కడ కూడా కుర్చీ వేసుకుంటే మా రేణిగుంట ఎయిర్పోర్ట్ పెరిగిపోద్దని. ఇలాంటి చోట చేయరే ఆయన. హీ లైక్స్ పబ్లిసిటీ, హీ వాంట్ అలా. ఆల్సో లైక్ పబ్లిసిటీ. నేను పబ్లిసిటీ వర్క్ చేసి చూపిస్తున్నాను. నేనేం పబ్లిసిటీ చేశాను? మోదీ గారు చేయట్లేదా? నేనేం చేశాను? వర్క్ చేయట్లేదా? అవును చేస్తున్నారు, హిందూ ముస్లిం గొడవలేస్తూ. నేను ఎక్కడ పబ్లిసిటీ చేశాను? నిర్మూలన పని చేయట్లేదా? మరి ఎందుకు స్టాటిస్టిక్స్ లో హంగర్ స్ట్రైక్ డ్రైవ్ లో మన ఇండియా ఎందుకు ముందుకు వచ్చేసింది? బాగా సింగిల్ డిజిట్స్ లో ఎందుకు వచ్చింది? ఆయన పని చేస్తే రాదు కదా. నిరుద్యోగం ఎందుకు ఎక్కువైపోయింది? ఇవెవ్వరు అడగరు ఎందుకు? డెవలప్మెంట్ చేయలేదా అంటే తెలుసు కదా మీకు, బడా బాబులు డెవలప్ అయ్యారు. మనకున్నాయన్నీ గవర్నమెంట్ నుంచి. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వెళ్తూ ఆగిపోయింది, ప్రైవేట్ ఇది అవ్వకుండా, అంతే. మోదీ గారిని విమర్శించినప్పుడు కానీ, ఇట్లా హిందూ గుళ్ళ మీద కామెంట్లు వేసినప్పుడు కానీ, ఇది హిందూకు సంబంధించినటువంటి వ్యక్తులు, సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కానీ, బీజేపీ పార్టీకి నాయకులు కానీ, మీకు ఎప్పుడైనా కాల్ చేయడం కానీ లేకపోతే థ్రెటన్ ఇవ్వడం ఏమైనా జరిగిందా? మీ సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే మిమ్మల్ని ఎటువంటి కామెంట్లు తెచ్చేసారనేది కొంత నోన్. ఇప్పుడు మోడీ గారిని అంటే నేను చేసింది పిఎంని అడిగాను, యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా పిఎంని క్వశ్చన్ చేశాను. నేను హిందూ కులత్వాన్ని ఎక్కడా కించపరిచేలా నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఐ రెస్పెక్ట్ ఎలా, ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది. సో నేను ఎప్పుడు అక్కడ అలాంటివి అయితే చేయలేదు. కాల్స్ అంటారా, కొన్ని పోస్టులు పెట్టినప్పుడు డైరెక్ట్ క్లినిక్ నెంబర్ సెర్చ్ చేసి మీరు గూగుల్లో కాల్స్ వస్తూ ఉంటాయి. మా స్టాఫ్ ఎత్తారు, మీ మేడంకి చెప్పు, మేడం పక్కకు పోమని చెప్పరా అని చెప్పి స్లైడ్ తీసుకుంటా, అంతే. మీకు డైరెక్ట్ అయితే వార్నింగ్ కాల్ రాలే? నాకు ఎవడ చేస్తాడు నా నెంబర్కి? మీరు కూడా పంపించున్నారు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అలాంటివి చూసి, కాల్స్ అలాంటివి. సో నెగిటివ్ అలాంటివి చూసి మీరు చాలామంది చెప్తూ ఉంటారు, ఇలా మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నాను, చాలా తప్పుగా మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, అలా కాదు ఇలా కాదని చెప్పి. లైట్, నేను ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసాక ఆలోచించాను దాని గురించి, చెప్పింది నేనే కదా, మళ్ళీ ఎందుకు ఆలోచించుకోవాలి అన్నట్టుగా లైట్ తీసుకుంటా. హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ గుళ్ళ గురించి, అరే గుళ్ళ దగ్గర టికెట్లు ఎందుకు, మసీదుల దగ్గర కానీ అలాగే క్రిస్టియన్ సోదరుల చర్చిల దగ్గర కానీ ఇవేవి ఉండవు కదా, ఎందుకని దోపిడీ జరుగుతుందని ఒక ముస్లిం మహిళ ఉండి ప్రశ్నించడం మొదలుపెట్టినట్టు నూరి గారిని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, అంటే ఆ ప్రశ్న స్వీకరించలేనిటువంటి వ్యక్తులు ప్రశ్నించేది ఏంటంటే,
ముస్లిం మహిళగా ఉన్న తాను హిందూ సాంప్రదాయాల్ని కాసింత కూడా గౌరవించినటువంటి సంస్కృతిని గౌరవించినటువంటి తాను మాకు నీతులు చెప్పేదా? అరే మేము పవిత్రంగా కొలిచేటువంటి పూజించేటువంటి గోమాతని తినేటువంటి తాను మాకు నీతులు చెప్పడం ఏంటి? తాను కానీ తన కమ్యూనిటీ కానీ తినేటువంటి మమ్మల్ని మా ఆచారాలని ఇంత కూడా గౌరవించినటువంటి 5 నిమిషాల సమయం వచ్చే మేము ఏందో చూపించాం, ముస్లిమ్స్ని చంపే పడేసాం హిందువులంతా అని కామెంట్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. వాళ్ళకు మద్దతుగా నిలిచారు ఈ ముస్లిమ్స్ అని చెప్పేసి అని. ఈ వ్యాఖ్యలపైన నూరి గారి అభిప్రాయం. ఒకే క్వశ్చన్లో చాలా క్వశ్చన్స్ అడిగారు మీరు. హిందూ సాంప్రదాయాల్ని గౌరవించని నూరి అన్నది రాంగ్ స్టేట్మెంట్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. నేను ఎక్కడ అగౌరవపరిచానో ఒక్క పాయింట్లో చూపించగలరు. నేను ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తాను, ప్రతి దాంట్లో రెస్పెక్ట్ ఇస్తాను, నేను వాళ్ళు ప్రసాదం ఇచ్చినా తీసుకుంటాను. నేను అలాంటిది ఎక్కడా చేయలేదు. చెప్పులు వేసుకుని ఎక్కడైనా గుడికి వెళ్ళడమైనా, ఈవెన్ నేను అబ్జర్వ్ చేసింది, నేను లాట్ ఆఫ్ మీటింగ్స్లో వెళ్తాను, లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ దీపం పెట్టేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాన్ ముస్లిం పీపుల్స్ చెప్పులతో నుంచుంటారు. నేను ఎప్పుడూ చేయలేదు ఆ పని. యూ కెన్ అబ్జర్వ్ మై ఐ రెస్పెక్ట్ ఎ లాట్. ఏదైనా సరే గౌరవించాలి. ఇస్లాంలో లేదు లైటింగ్ ఆఫ్ ల్యాంప్, బట్ అందరూ నమ్ముతారు లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. నేను చెప్పులు తీసి మరి అందరూ ఒక్కొక్కడు మాటలు చెప్తాడు, జెండా షూస్తో ఎగరేస్తాడు. నేను అలాంటి చెడ్డ పనులు ఏం చేయలేదే. నేను సంస్కృతిని ఎక్కడ, మీకు తెలుసా జెండాని విత్ స్లిప్పర్స్తో ఫుట్వేర్తో ఎగరేయచ్చు అంటే నేను నా భారతదేశం అన్నది రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మీరు మీ పూజ గది, మీ ఖురాను, మీ గీత ఆప్షనల్ అండి, అది బేసిక్ గా కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టయితే కాదు. అంత సంస్కృతికి రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. సో ఈ స్టేట్మెంట్ ఇస్ మరి హిందువులు పవిత్రంగా పూజించేటువంటి గోమాతను తింటది నూరి అని చెప్పేసి వారి కుటుంబం కానీ, ఒక్క మాట కమ్యూనిటీ పక్కన పెడితే నూరి గారు కానీ వారి కుటుంబం. మా ఫ్యామిలీలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 7th 8th స్టాండర్డ్స్ వరకు మా నాన్నగారు తెచ్చేవాళ్ళు. తర్వాత మా నాన్నగారే లేదు అది తినడం వల్ల మైండ్ మందంగా అయిపోతుంది అలా అని చెప్పేసి ఆపేసాం. అప్పటి నుంచి లేదనమాట, తినట్లేదు. సో మా ఇస్లాంలో ఉంది తినవచ్చు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చదువుతాను. నేను రీసెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళాను, అదర్ కంట్రీ కంబోడియా, మతలబ్ ఇండోనేషియా అలాంటివి వెళ్ళాను. అక్కడ నాతో పాటు చాలా హిందూ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. వాళ్ళందరూ హ్యాపీగా పోర్క్ తింటున్నారు. పోర్క్ మీరు వారాహి దేవుడు అని కొలుస్తారు హిందూస్. మన మూవీ కూడా ఏదో సంథింగ్ వారాహి మీద వచ్చింది. పోర్క్ తినొచ్చా? మరి మీరు కొలిచే దేవుణ్ణి మీరు తినొచ్చా? పోర్క్ హిందూ మతస్థులు తినొచ్చు, అది తప్పు కాదా? మేము కొలవని దాన్ని మేము తింటున్నాము. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. మీరు కొలిచే దేవుణ్ణి తింటున్నారు కదండి, అదెక్కడ న్యాయము? సరే, నాట్ ఓన్లీ ముస్లిమ్స్ తింటున్నారు అనుకుందాం బీఫ్, అదర్ కంట్రీస్లో పాముని కానీ ఏది కానీ బాగా ఇది చేస్తారు మీరు, నాగదేవత అని చెప్పేసి. అదర్ కంట్రీస్లో క్రిస్టియన్స్ అందరూ అది కూడా తింటున్నారు. వాళ్ళని ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి మీరు ఏదైతే సమాజంలో నివసిస్తున్నారో మీ తోటి భారతీయులు హిందువులకు సాంప్రదాయాన్ని బయటి దేశాల గురించి మాట్లాడలేదు. సరే, పోర్క్ ఇండియాలో అమ్మట్లేదా? నా పక్క గల్లీలో కూడా అమ్ముతున్నారు. పోర్క్ ఇండియాలో అమ్మట్లేదా? మీ పక్క గల్లీలో పోర్క్ ఎక్కడ విజయవాడలో అమ్మట్లేదా? మీ హైదరాబాద్లో అమ్మట్లేదా? ఎక్కడ అమ్మట్లేదు పోర్క్? వారాహి దేవుడు కదా, మరి అది ఎలా తింటున్నారండి హిందూస్? ముస్లిమ్స్ పోర్క్ టచ్ చేయరు. మళ్ళీ ఇటు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళకూడదు. మళ్ళీ పోర్క్ తినేది ఎవరు? మరి హిందూసే కదా, అది రైటా? మరి సో గోమాంసం తినడం తప్పలేదంటారు. మా ఇస్లాంలో ఉంది. ఇప్పుడు మా ఇస్లాంలో కొన్ని జంతువులు తినొచ్చు, కొన్ని జంతువులు తినకూడదు. అది మాకు రూల్ ఉంది కాబట్టి మా గోమాతని, షీప్ని ఇవన్నీ తినొచ్చు అని పెట్టారు. తినడం తినకపోవడం ఇట్స్ అవర్ పర్సనల్ థింగ్ అనమాట. నూరి గారు ఇస్లాం మతం చెప్పినట్టు నడుచుకోవట్లే. ఇస్లాం మతాన్ని కాకోకుండా తనకు నచ్చినట్టు తన జీవితాన్ని తను ఆస్వాదించుకుంటూ చాలా వరకు ముందుకెళ్తా ఉంది. మతం కొన్ని నిలువరించినా కూడా, ఇస్లాం ఖురాన్ గ్రంథం నిలువరించినా కూడా వాటిని కాదని కూడా ముందుకెళ్తా ఉంది. అమ్మో, వాటిని కాదని మరి నేను ముందుకెళ్ళి అలాంటి అపోజిషన్ స్టెప్స్ ఏమి నేను చెయ్యట్లేదు. ఖురాన్ని కాదని ఏ అడగలేదు. ఐఎమ్ ట్రయింగ్ మై లైఫ్ అనమాట. ఇప్పుడు స్కూల్లో చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. హిందూ ప్రసాదం తీసుకోకూడదని చెప్పేసి ఖురాన్ చెప్పదా? ఎక్కడుంది? హిందూ ప్రసాదం తీసుకోవద్దని ఎక్కడుంది ఖురాన్లో? చెప్పండి చెప్పండి. ఖురాన్లో హిందూ ప్రసాదం అంటే ఏంటండి? ఒక అన్నమో పులిహోరో ఇదే కదా. నేను ఒక అన్నం అని చెప్తే మీరు చెప్తారు కదా అన్నం పరబ్రహ్మ తీసుకుంటున్నాను, నేను అన్నం తీసుకుంటున్నాను. మరి మీ ముస్లిం సోదరులు ఎందుకు దాన్ని అవాయిడ్ చేశారు? ఇప్పుడు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కటి అండి. అందరి మెంటాలిటీ ఒక్కొక్క. చెప్పలేదంటారు. ఖురాన్ ఎక్కడ చెప్పలా. ఇప్పుడు దర్గాలు ఉన్నాయి, దర్గాలో ఫాతిహా కూడా చేయరు కొంతమంది. అది కూడా సేమ్ ఈక్వల్ టు అదే. గుళ్ళో ప్రసాదం ఎంతో దర్గాలో ఫాతిహా కూడా సేమ్ అంతే అవుతుంది కదా. కొంతమంది ఫాతిహాది కూడా తీసుకోరు. సో వాడు ముస్లిమే కాకుండా అయిపోతాడా? సో మన కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ గోమాతని మేము తింటున్నాం, మేము తినలే. వై ఆర్ యూ దెన్ పోర్క్ మీరెందుకు తింటారండి? మీ దేవుడిని మీరు కోసుకొని తింటున్నారు కదా. ఇప్పుడు అసలు గోమాతల్ని ఎక్స్పోర్ట్ చేసేది అదర్ కంట్రీస్కి ఎవరు? హిందూస్, బిలీనియర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసేది కరెక్టా? మరి ముస్లిమ్స్ని బ్లేమ్ చేసేవాళ్ళు ముందు మనల్ని మనం చూసుకోవాలి కదా.
మీ కమ్యూనిటీ మిమ్మల్ని మీ మాటలు వినట్లేదు. ఎక్స్పోర్ట్లో రెడీగా ఉంది, పోర్కుని ఇచ్చేస్తుంది, పోర్క్ తింటున్నారు. ఆ పాయింట్స్ ఎందుకు రైస్ చేయరు? భారతదేశంలో అంటే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్గా ఒక పార్టీ ఉంది, అది బీజేపీ పార్టీ అని చెప్పుకోవడం జరుగుతుంది. హిందూ మతాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తిగా మోదీ గారు, నాడు రాముడు నేడు మోదీ గారు అని చెప్పుకోవడం జరుగుతుంది. మన రాముడిని సైతం రామాలయానికి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిగా మోదీ గారిని మనం చూసాం. కొన్ని నవ్వుతారు మోదీ గారు, అరే చూసాం కదా మనం. నేను పిఎం మోడీ గారు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు అనుకున్నా, హిందూ మతాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా? చాలా మంది అభిప్రాయంతో ఉన్నారు కదా, కాదంటారా? అదే చెప్తున్నాను, ఆ అభిప్రాయంలో ఉన్నారు, బట్ అదే పొజిషన్ కి కరెక్ట్ చేయట్లేదు. పిఎం అన్నాక హీ రిప్రజెంట్స్ ఎంటైర్ కంట్రీ, నాట్ అండ్ కమ్యూనిటీనో ఒక రిలీజియన్నో ఇది రిప్రజెంట్ చేయట్లా. రాముడిని ఆయన తీసుకెళ్ళడం ఏంటండి? మనం మాట్లాడుకుందాం, సరే మనం మాట్లాడదాం, అయోధ్య గురించి రాముడి గురించి మాట్లాడదాం. అందుకంటే ముందుగా ఈ ప్రశ్నని మనం క్లోజ్ చేసుకుందాం. ఈ అంశాన్ని 2014 నుంచి ఇప్పుడు 24లో ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతే బీఫ్ ఉందో ఎక్స్పోర్ట్ పెరిగిందా? గోమాంసం పెద్ద ఎత్తున అంతకంటే ముందు వధ జరిగిందా లేదా? గోవులు వధ అంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఎక్స్పోర్ట్ చేస్తుంది మొత్తం హిందూసే. యూ కెన్ చెక్ ఇన్ యువర్ గూగుల్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ట్రాన్స్పరెంట్గా ఉంది. హిందూసే మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అక్కడ కంట్రోల్ చేస్తారు. గోవధ అప్పటికంటే ఇప్పుడు పెరిగిందంటారా తగ్గిందంటారా? అంత నేను పర్సంటేజెస్ చూసుకోవట్లేదండి. పర్సంటేజ్ అక్కర్లేదు, మీరున్న ఎన్విరాన్మెంట్లో మీరు అబ్జర్వ్. నేను చిన్నప్పుడు బక్రీద్ టైమ్స్లో, నార్మల్ టైమ్స్లో ఎలా అయితే ఆవులు, ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నారు. దెర్ ఈజ్ నో చేంజ్ కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, బీజేపీ ఉన్నా, దెర్ ఈజ్ నో చేంజ్. నాకు తెలిసి ఈక్వల్ గానే ఉంది. గో పరిరక్షణ పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి అన్నారు, గోవధ జరగట్లేదు అని చెప్పేసి అంటారు. ఎందుకు గో పరిరక్షణ చేస్తున్నారబ్బా? వారాహి దేవుణ్ణి కూడా చెయ్యండి అబ్బా మీరు. గో పరిరక్షణ ఎందుకు? వారాహి కూడా దేవుడే కదా, ఆయనకు కూడా కాపాడండి. మీరు గోమాతని ఎందుకు కాపాడుతున్నారు? మాతే కావాలా, వారాహి దేవుడు వద్దా మరి? సో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే. yes, there is no change. ఏం తగ్గలేదు, ఏం తగ్గలేదు. ఇంకా పెరిగింది అంటారా? పెరిగింది నాకు తెలియదు, కానీ అనుకుంటే ఇప్పుడు తెప్పించుకోవాలంటే అప్పుడు ఎలా తెప్పించుకుంటున్నాం, ఇప్పుడు అలా తెప్పించుకుంటున్నాం కాబట్టి నో చేంజ్. అవైలబిలిటీ ఉంది, అప్పట్లో అవైలబిలిటీ ఉంది. 10 ఏళ్ళలో ఏం తగ్గుబాటు జరగలేదు. ఏం జరగల మీ కడపలో అంటే నేను తెప్పించాను కదా, నాకు తెలియదు. మీరు తెప్పించారు కరెక్టే, గ్రౌండ్ లో ఉంటారు కదా. అవైలబిలిటీ ఉంది. ఎప్పటి నుంచి తినట్లేదు నోరి గారు? అదే చెప్పాను కదా, 8th స్టాండర్డ్స్ 9th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు మా నాన్నగారే ఇంకా అది తినడం వల్ల కొంచెం ఎక్కువ లేజీనెస్, డ్రౌజీగా అయిపోతున్నాం అని చెప్పి తీసుకురావట్లేదు. సో హెల్త్ కాన్షియస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇగ్నోర్ చేయడం జరిగింది మా నాన్నగారు. ఒక మాట ఉంటుందండి, చాలా మంది చెప్పుకొస్తుంటారు, ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంతో నాకు తెలియదు. ఖురాన్ గ్రంథాన్ని మీరు చదివారు కాబట్టి నేను మీ ముందర ఈ ప్రశ్న ఉంచుతాను. గోమాంసం, ఆవు మాంసం తినకపోతే, గోమాంసం తినకపోతే వారు ముస్లిమే కాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంటారు కొంత ముస్లింలు. అబ్సల్యూట్లీ రాంగ్. ఎక్కడ రాసలేదు, ఖురాన్లో చెప్పబడిందని ఎక్కడ రాసలేదు. నో నో నో, ఇట్స్ రాంగ్ కంప్లీట్. బక్రీద్ టైంలో మ్యాండటరీగా తినాల్సిందే అని చెప్పి లేదబ్బా, అలాంటి ఏం లేదు. ఇప్పుడు బక్రీద్ టైమ్స్లో ఒకరికొకరు ఇచ్చుకుంటాం కదా, అది మాంసము. మాకు గోమాంసం కూడా వస్తుంది, మా అమ్మ దాన్ని కబాబ్ చేసేస్తుంది ఎండబెట్టి, అంతే. అలా ఏం లేదు, అది తినాలి అని పర్టికులర్ ఏం లేదు, ఎండబెట్టి కబాబ్ చేసేస్తాం అంతే. గోమాంసం పక్కగా మ్యాండటరీగా తింటేనే ముస్లిం అనేది అయితే లేదు ఖురాన్లో, ఎక్కడా లేదు, నాట్ ఎట్ ఆల్ మెన్షన్. తినే జంతువులు ఇది కూడా ఉంది అంతే. మీరు ఈ అయోధ్య రామ మందిరం మన ప్రతిష్ఠ సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, వాటిపైన కూడా పెద్ద దుమారం జరిగింది. ఎందుకని మందిరం పైన, లేకపోతే అట్లే మీ ముస్లిం మళ్ళీ బ్లాక్ డే అని చెప్పేసి పరిగణించి దాన్ని కూడా మీరు సమర్థించమని చెప్పేసి సమర్థించలే అని చెప్పేసి ఏంటి దానిపైన? నేను అయోధ్య రామ్ మందిరం రాంగ్ అని ఎప్పుడూ మాట్లాడలేదు. హ్యాపీగా టెంపుల్ కట్టుకున్నారు, దే వాంట్ దట్ ప్లేస్. ఎప్పటి నుంచో మమ్మల్ని మొఘల్స్ ఇచ్చేసి టెంపుల్ ఉన్న చోట మసీద్ కొట్టేశారని చెప్పి 92 నుంచి నడుస్తుంది అన్నమాట ఆ గొడవ. సో 2019లో ఒక ఉనికి వచ్చింది. సో అప్పుడు కూడా నా యూట్యూబ్లో నేను ఒక వీడియో పెట్టున్నాను, అయిపోయింది ఏదో అయిపోయింది, మనం కోర్టు ఇచ్చిన ఆర్డర్కి కట్టుబడి ఉండాలి, ఇంకా గొడవలొద్దు అన్నట్టు ఇచ్చాను. సో నేను అడిగిన పాయింట్స్ ఇవే. అయోధ్య రామ మందిరం కరెక్ట్ మసీద్ ప్లేస్లో ఉందని చెప్పారు, మసీద్ ప్లేస్లో కట్టారా? లేదు. ఆ ప్లేస్ వదిలేసి పక్కకు కట్టారు, ఆ ప్లేస్లో కట్టలేదు. ఇంకోటి ఓపెనింగ్ ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఇంత హడావిడిగా ఎందుకు జరగాలి? నేను చెప్పడం కాదు, 4-5 పెద్ద పెద్ద గురువులు దాని ఓపెనింగ్కి రాలేదు. ఏం చెప్పింది వాళ్ళు చెప్పిన వాక్యాలు, నా వాక్యాలంటే ముస్లిం ఏదో హేటర్ నేను అనుకోవచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు. ఇదంతా హేటర్ అనుకోవచ్చా? హేటర్ అని వాళ్ళు చెప్తారు కదా, నన్ను అంటున్నాను నేను. ఐఎమ్ నాట్ ఏ హేటర్, ఐఎమ్ నాట్ ఏ హిందూ హేటర్, ఐఎమ్ ఓన్లీ ఇండియన్, అంతే అబ్బా. నా మతం, నా రిలీజియన్, నా ఇంటి వరకే, నా పర్సనల్ థింగ్. నేను బయటికి వస్తే ఒక ఇండియన్ మాత్రమే, అదొక్కటే నా మైండ్లో ఉంటుంది. సో పెద్ద పెద్ద వాళ్ళే మోడీ గారు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇది చేస్తున్నారు.
మీరే చూడొచ్చు, ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు, అవన్నీ ఊరికే ప్లాస్టిక్కి పైన అంటించి మరి పిల్లర్స్కి పెట్టున్నారు కూడా చాలా వచ్చాయి. అవన్నీ సెల్ఫ్ కోసం చేసుకుంటున్నారండి, దేవుళ్ళని వాడుకుంటున్నారు రేపు 24 ఎన్నికల కోసం అని చెప్పేసి. ఆబ్వియస్గా. ఇప్పుడు అంతే కదా, మీరు ఒకసారి ఆలోచించండి, 92 నుంచి జరుగుతున్న గొడవకి ఇప్పుడు రాముడు టెంపుల్ పెట్టేశారు, సో వీళ్ళు ఈయనే కావాలి, మళ్ళీ వీళ్ళ గవర్నమెంటే రావాలి అని చెప్పి ఎంతమంది అందబక్స్. బట్ కొన్ని చోట్ల ఒక వీడియోస్ యూ కెన్ చెక్ మై ఇన్స్టా, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళ బాధలు వ్యక్తం చేస్తున్నారు. రాముడు టెంపుల్ దగ్గర చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు రోడ్స్ కోసం దానికోసం ఓపెనింగ్స్ టైంలో కొట్టించేశారు, ఒక్కడు మాట్లాడలేదు, ఒక నేషనల్ మీడియా దాన్ని చూపించలేదు. రాముడిని పిలుచుకుంటున్నాడు కానీ మాకు ఒక రొట్టె ముక్క లేదు ఇక్కడ, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, దేవుడు గుడి కావాలా బడి కావాలా, ఇవి మనం చాలా చూస్తున్నాము. అఫ్ కోర్స్ ఐ సపోర్ట్ బడి. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ సంథింగ్ ఆ రాముడు అయోధ్య కోసం ఇచ్చేసిన ప్లేస్ మాకు ముస్లిమ్స్ కోసం ఇచ్చారు, అక్కడ మసీదు హాస్పిటల్ మద్రసా ఏదేదో పెట్టాలనుకుంటున్నారు, అదే బెస్ట్ థింగ్. మసీదే కావాలని బ్లైండ్గా నుంచుంటే ఇట్స్ ఏ కంప్లీట్ మిస్టేక్ అండి. మసీద్ చిన్న ప్లేస్లో పెట్టండి, మద్రసా పెట్టండి, హాస్పిటల్ పెట్టండి. మీరు హేటర్ కాబట్టి దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అరే అంత పెద్ద గుడి జరిగినప్పుడు భారతదేశం హిందూ డివోషన్గా ముందుకెళ్లే వ్యక్తులంతా ఆ రోజు విజిట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల సందర్భంగా కొన్ని ఇళ్ళను కూల్చితే దాన్ని హేటర్ కాబట్టే విమర్శిస్తానని చెప్పేసి. ఇప్పుడు గుడికి వెళ్ళడం వల్ల, ఆ గుడికే వెళ్ళడం వల్ల నాకేమైనా ఎక్స్ట్రా పుణ్యం వస్తుందా? అంత పెద్ద కార్లు వేసుకోవడం వల్ల నాలాంటి చిన్న ప్రాణి ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఒక లీడర్గా ఒక పొజిషన్లో ఉండి ఆలోచించండి, ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుందంటే మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తే మీకు ఎలా ఉంటుంది ఆ బాధ? ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, ఒక గుడికి వెళ్ళడం అవసరమా, ఇది అవసరమా? మీరు ఆలోచించండి పాయింట్. అది అబ్సల్యూట్లీ రాంగ్ కదా. నేను మాట్లాడుతుంటే ఒక ముస్లిం కాబట్టి, ఒక పాకిస్తానీ, అక్కడ ఒక 4 ఇల్లు కూల్చివేయబడితే దానికి ఎందుకు అని చెప్పేసి పర్టికులర్గా ఏదో నూరి గారు లాంటి కొందరు ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని పెద్ద ఎత్తున మీరు మీడియా చూపించట్లేదు అంటారు, మీరు పెద్ద ఎత్తున దాన్ని చూపించి ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి. ప్రజలకు కావాల్సింది గుళ్ళ అండి, నాకు తెలియ చెప్తున్నా, గుడా బడా ప్రజలకి కావాలి. నాట్ ఓన్లీ గుడి, ఇప్పుడు చెప్పుకుందాం, గుడి కావాలా, దర్గా కావాలా, స్కూల్ కావాలా అంటే ఈ మూడిట్లో ఐ విల్ ఓట్ ఫర్ స్కూల్. గుడి, దర్గా, స్కూల్, ఈ 3 నా ముందు పెడితే ఐ విల్ ఓట్ ఫర్ స్కూల్ అండి. గుడికి దర్గాకి ఏం అవసరం లేదు, స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, స్కూల్కి వెళ్తేనే మన భవిష్యత్తు ఇదవుతుంది కదా, దానికోసం నేను కావాలంటున్నాను. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక గుడే కావాలి, రాముడినే తలుచుకోవాలి, రాముడినే పెట్టాలి అనుకుందాము, ఇంత క్రోర్స్, సరే ఇది గవర్నమెంట్ డబ్బా అని అడుగుతారు నన్ను మళ్ళీ, ఇంత క్రోర్స్ మనీ తీసుకొచ్చి అంత హంగామాలు చేసి ఆ గుడి చేసినప్పుడు వీళ్ళు చిన్న ప్రాణులకి ఏదో ఒకటి చేసుంటే వాళ్ళ బాధ కూడా తీర్చిన వాళ్ళు అవుతాం కదా. ఇలాంటి చిన్న పాయింట్స్ చూసుకోవచ్చు కదా అంటున్నాను నేను. అంతకు మించి నేను గుడికి వచ్చి మీరు అయోధ్యకి వెళ్ళాలా, అక్కడే రాముడు ఇది ఉంటాడా, ఎక్స్ట్రా పుణ్యం వస్తుందా, ఊర్లో కూడా రామ మందిరం ఉంటుంది, అక్కడికి వెళ్తే ఏమవుద్ది అని చెప్పేసి అనేది అంటూ ఉంటారు. ముస్లింలందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. మరి మక్కాకు ప్రత్యేకంగా ఎందుకోవాలని చెప్పేసి ఒకటి నేను చెప్పిన, అయోధ్యకి వెళ్ళాలా, అంత పెద్ద గుడే అన్నాను నేను. కాశీ ఎక్స్ట్రా పుణ్యం వస్తుందని పదం కూడా వాడారు. కాశీ వేరు కదా. ఇప్పుడు కాశీని నేను ఇప్పుడు రాముడి దగ్గరకు అక్కడికి వెళ్తే ఇది రాదు, మనం కాశీకి వెళ్తే పుణ్యం వస్తుంది అంటారు, దాన్ని నేను విమర్శించట్లేదు. ఇప్పుడు కాశీకి వెళ్తే మీరు కాశీ నమ్ముతారు, మేము మక్కా నమ్ముతాము, ఆ రెండు వేరండి. ఇది జస్ట్ రాముడున్న ఒక గుడి. ఇప్పుడు కడపలో కూడా 1100 సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళు ఉన్నాయి, అలాంటి అన్నీ ఉన్నాయి కదా. దానికి అంత హంగామా చేసి లైఫ్ లేకుండా, ఇల్లు లేకుండా వీళ్ళకి ఎందుకు చేయడం? అదొకటి. ఎలక్షన్స్కి ముందు ఈ ఎక్స్పోజింగ్ ఎందుకు, ఇంత హంగామా ఎక్స్పోజింగ్ చేయడం ఎందుకు? ఎలక్షన్స్ అయ్యాక చేస్తే మీకు ఓట్లు పడవానా? అదే కదా మొత్తం జరిగింది ఇక్కడ. అంతా దేవుణ్ణి వాడుకున్నారు, పాలిటిక్స్. దేవుణ్ణి వాడుకోవడానికి ఏంటి అసలు ఏం అవసరం అని చెప్పేసి అవి తప్ప నాకు ఏం లేదు. గుడికి వెళ్ళిన అఫ్కోర్స్ నేను ఒకవేళ అటువైపు నార్త్ సైడ్ ఏదైనా వర్క్ మీద వెళ్తే పక్కా నేను అయోధ్య టెంపుల్ కూడా విజిట్ చేస్తాను, నాకు అలాంటివి ఏం లేవు. ఇట్లా విజిట్ చేసినప్పుడు ఇలా ప్రసాదాలు తీసుకున్నా అని చెప్పేసి నేను ఇలా ఓపెన్గా మాట్లాడినప్పుడు మీ సామాజిక ఏదైతే కమ్యూనిటీ ఉందో మీకు వచ్చేటువంటి కింద ఏదో కొత్తగా పెడుతున్నారు, నువ్వు ఇలా మాట్లాడకు, నీకు ఫత్వా పెడతారే. నేను ఏం చేస్తున్నాను? అలా ఖురాన్లో లేని పని ఏం చేస్తున్నా? ఫత్వా అంటే ఒక టైప్ ఆఫ్ శపించడం టైప్, అలాంటి ఫత్వాలు జారీ చేస్తారు మీ ముల్లాలు. అది వాళ్ళకేం పని పాట లేదా? నూరి ఏం మాట్లాడింది, ఏం చేసింది నాకు అర్థం కాక నేనేమన్నా తప్పు మాట్లాడానా? నేను ఒక ముస్లిం అయ్యండి, మామూలుగా మాట్లాడుకుందాం, నేను వెళ్ళి మొక్కి ఆయనే నా దేవుడు ఇలాంటి అంటే నేను రాంగ్ థింగ్. నేను ముస్లిం కమ్యూనిటీ నుంచి వేరేగా ఆలోచిస్తున్నానని, ఎందుకంటే మా దాంట్లో దేవుడు ఒకడే. నేను వెళ్తున్నాను జస్ట్ యాజ్ ఏ ఇండియన్గా. ఇప్పుడు ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు,
నాకు ఇవే కోపం వచ్చేవి. అక్కడికి మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళారు, నుంచున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి రంజాన్ రాగానే చంద్రబాబు నాయుడు గారు టోపీలు పెడతారు, మీరు ముస్లిమ్స్లా కప్పేస్తారు, మీరు ఇవన్నీ చెయ్యొచ్చు. నేను ఒక్కసారి బై మిస్టేక్ వాళ్ళ ప్రసాదం తీసుకుని వాళ్ళు గుడికి వెళ్ళిపోయి బై మిస్టేక్ వాళ్ళు ఏదైనా విభూది లాంటిది పెట్టేస్తే ఇట్స్ బికమ్ ఏ నేషనల్ టాపిక్. మీరు వేరే కుల మతస్థుడిని తీసుకొచ్చి మీరు టోపీలు కప్పి ముస్లింలకేమో చాదర్లు కప్పి దర్గాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు తప్పులు కాదు. నేను ఏదన్నా ఒక టెంపుల్కి వెళ్తే తప్పు అయిపోద్ది సోషల్ మీడియాలో. హైదరాబాద్లో మీలాగనే ఇట్లా అంటే నేను లౌకికవాదిని, మత సామరస్యాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి నేను ముందుకెళ్తా, నేను భారత మాతకి జిందాబాద్లో కొడతా అని చెప్పేటువంటి ఫిరోజ్ ఖాన్ గారి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ముస్లిం సామాజిక వర్గం ఏ విధంగా వారిని విమర్శలకు దాడులు ఇచ్చుంటుంది. మీరు కూడా సిద్ధమా ఆ విధంగా? అంటే ఆయన ఏం మాట్లాడారో ఇప్పటి వరకు నేను చూడలేదు, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అన్నమాట. వారు ఏం మాట్లాడతారంటే, నేను భరతమాతకి జై అని చెప్పేసి అంట, గుళ్ళకి వెళ్తా, బొట్లు పెట్టుకుంటా, బోనాలకు వెళ్తా, ప్రసాదాలు తింటా, హిందూ ఇళ్ళకి వెళ్తా, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తా, పాటిస్తా అని చెప్పేసి అంటారు. అంతే, గౌరవిస్తా. అక్కడ వరకు ఐ విల్ ఫాలో అబ్బా, పాటిస్తా వరకు నేను వెళ్ళను. ఇప్పుడు పాటిస్తా అంటే లోపల గుళ్ళకి టెంపుల్కి కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి, కాళ్ళు కడుక్కుని వెళ్తాను అంతే. వెళ్ళి అమ్మా నువ్వే నా దేవ పెట్టుకుంటాడు, మొక్కుతాడు. మొక్కడం అనేది నేను ఒక్కటే నమ్ముతా, అల్లా ఒక్కడే దేవుడు. నేను అది మించి ఎక్కడైనా అంతే, ఖురాన్లో ఎక్కడైనా. ఇంకా ముస్లిమ్స్, సో కాల్డ్ ముస్లిమ్స్ అని చెప్తారు కదా, దర్గాల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు కదా, వాళ్ళు అసలు ముస్లిమ్స్లో ఉండే ఏమంటారు టెర్రరిస్ట్ టైప్ అనమాట. అది రాంగ్ థింగ్. ఇస్లాంలో ఎక్కడ ఖురాన్లో కానీ దర్గాలకు వెళ్ళండి, ఒకళ్ళ ముందు తల వంచండి, మొక్కండి అని ఖురాన్లో ఎక్కడా రాసిలేదు. మీరు ఎంతమందినైనా అడగండి, దర్గాకి వెళ్ళి అక్కడ వాళ్ళ కాళ్ళ మీద పడండి, వాళ్ళని వేడుకోండి అని ఎక్కడ ఏ ఖురాన్లో కూడా రాసిలేదు. హదీస్లో ఏ ఖురాన్ అంటే ఒకటే మాకు ఖురాన్ ఉండేది, దాంట్లో నో చేంజెస్, ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు హదీస్లో. దేవుడు ఒక్కడే అంతే. మనం నమ్మాల్సింది ప్రొఫెట్ మొహమ్మద్ అంతే. మేము చేసే ప్రతి ప్రేయర్లో కూడా ప్రొఫెట్ మొహమ్మద్ ద్వారా మన యాక్సెప్ట్ చేయాలి దేవుడు మన ప్రేయర్స్ అన్ని అంతే. దెర్ ఈజ్ నో మతలబ్ వేరే వాళ్ళు ఎవరు లేరు దర్గా మీడియేటర్స్. వాళ్ళు మంచి పనులు చేసి దేవుడికి నచ్చిన వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి జెంట్స్కి ఎలా ఉంది, మళ్ళీ లేడీస్ కూడా లేదు ఎలో లోపల వరకు. అక్కడికి వెళ్ళి జస్ట్ మేము 2 రకాత్ సున్నత్ నమాజ్ చదివి దేవుడు అని చెప్పేసి విశ్వసిస్తారా? అవునండి, నేను ముస్లిం అనిపించుకునేది ఆ ఒక్క మాటతోనే. దేవుడు ఒక్కడే, దేవుడు అల్లా ఒక్కడే, మిగిలిన వారు ఎవరు కూడా దేవుళ్ళు కాదని చెప్పేసి అనేది మీ అభిప్రాయం? అల్లా ఒక్కడే అంటున్నాను నేను. పెద్ద కోడలు మంచిది అన్నాను. ఇప్పుడు మీరేంది అయితే చిన్న కోడలు మంచిది కదా అని గొడవ పెడుతున్నారు ఇక్కడ. చిన్న కోడలు మంచిదో లేదో నేను చెప్తున్నా. చిన్న కోడల్ని నేను చూడలేదు, నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆవిడని కలవలేదు, నేను పెద్ద కోడలనే కలిసాను. సో నేను పెద్ద కోడలే మంచిది అంటాను అంతే. సో నేను నమ్మేది అల్లా ఒకడే దేవుడు అంతే. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు మీరు ఇందాక. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన మీద మీరు వేసేటువంటి మార్కులండి. గతంలో కూడా అడిగారు 2 సంవత్సరాల కిందట. అన్న ఏందన్న ఏం వేయాలన్న నీకు మార్కులు? నేను మార్కులు వేసేంత పరిస్థితి జగన్ అన్నకు 3 వేద్దాండి 10కి. అంతేనా? అంతే అండి. 10కి 10 స్థానాలు వస్తాయి. 175కు కడపకు 10కి 10 స్థానాలు, యావత్ ఆంధ్రప్రదేశ్లో 175కు 175. వై నాట్ అని చెప్పేసి అని మొన్నటి వరకు సిద్ధం. 1,00,000 కోట్లు ఖర్చు పెడతారావా? ఎందుకు రావు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే? 170కి 170 వస్తాయి అంతే. 175 డబ్బులు ఖర్చు పెట్టే దాని మీద ఉంటుంది, క్యాండిడేట్ మీద ఉంటుంది. అంటే ఈసారి టీడీపీ బాగా స్ట్రాంగ్ ఉంది కదా, నిజం చెప్తున్నా. అనిత గారు కూడా ఒక మాటలో చెప్పారు 2019లో అసలు టీడీపీ అసలు బాబు గారు పాలిటిక్సే చేయలేదు. పాలిటిక్స్ చేస్తుంటే ఆ దెబ్బకి ఆయన ఉండే రియల్ కరెక్ట్ చెప్తున్నా. ఆ టైంలో ఆయన నిజంగా పొలిటికల్గా అలా ఆలోచించి ఏం చేయలేదన్నమాట. చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు వేస్తే, విజనరీగా చేస్తే ఎవరు పనికిరారు ఆయన ముందైతే. ఇప్పుడు 24 వ్యూహాలు వేస్తారంటారా, విజనరీగా చేస్తారంటారా? ఇన్షాల్లా వస్తారనుకున్నా. మతలబ్ కావాలి. నేను అదేదో మూవీ డైలాగ్ ఉంటుంది కదా, ఈ క్షణం ఆంధ్రప్రదేశ్కి ఆయన అవసరం ఉంది, ఆయన వస్తేనే బాగుపడిద్ది. కడపలో ఎన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశానికి రావచ్చు? ఏముందండి అబ్బా మీకు తెలియదు. లేదండి నూరి గారు, మీరు ఇప్పుడు మేమేదో బయట నుంచి చూసేది వేరు, మీరు అక్కడ ఆ ప్రాంతంలోనే చచ్చినా బతికినా ఏమన్నా కానివ్వండి, పుట్టిన ఊరిలో మాత్రం తన పేరు రాకపోతే ఎవరైనా ఊరుకోగలరా? కింద మీద పడతారండి. ఆ 2-3 స్థానాలు 10 రావులేండి, 2-3 స్థానాలు వస్తాయి. కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి 2-3 స్థానాలు, 7-8 స్థానాలలో తెలుగుదేశం గెలుస్తుంది అంటారు. టీడీపీ గెలిచిద్ది అంటే రాయలసీమ నాకు తెలిసి రేర్గా వస్తాయి, ఒక 4 రావండి.
ఈసారి లాస్ట్ టైం ఉన్నంత ఏమీ రావు, 50-60 వస్తాయి ఈసారి అంతే. మొత్తం రాయలసీమ 4 జిల్లాలు కలిసి 52 నియోజకవర్గాలు అవును. ఉన్నాయి. గతంలో 49 నియోజకవర్గాలు. ఇప్పుడు మీరు 175-50 వేసుకోండి, ఆ ప్రకారం 50 వేసుకోండి, ఒక 20 వస్తాయేమో అంతే. రాయలసీమలో ఒక 20 స్థానాలు, మిగిలిన చోట్ల ఒక 30, 50 స్థానాలకి ఈసారి జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతారంటారు. అంతే. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు ఈసారి? పవన్ కళ్యాణ్ అన్న నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్కి కూడా చెప్పున్నారు, రే బాబు మీరు మీటింగ్స్లో వచ్చేది కాదు, ఓటు వేసి ఇది చేసుకోండి అని చెప్పేసి. నిజం చెప్తున్నా, వీళ్ళందరూ రీల్స్ కేకలు అరుచుకోవడానికి తప్ప దేనికి పనికిరాట్లా. వన్ థింగ్, ఇప్పుడు వరకు మ్యాక్సిమం మిమ్మల్ని కూడా అదే అంటారు, పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తులే కాకుండా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కూడా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఇట్లా సోషల్ మీడియా వేదిక ద్వారా మాత్రమే, అలాగే ఫేస్బుక్ వేదిక ద్వారానే రాజకీయాల గురించి ఇంత మాట్లాడే వ్యక్తి బయట నుంచి కాదు, దిగి మీరు మాట్లాడితే తెలుస్తుంది అని చెప్పి. ఇప్పుడు దింపడానికి ప్రతోడు రెడీగా ఉంటాడు, రేపు చెయ్యి ఇస్తాడండి నాకు, ఇప్పుడు చేసే అంటాడు, దిగిపో అంటాడు ఎలక్షన్స్లో, నువ్వు ఇండిపెండెంట్ వేసే అంటాడు, రేపు నేను ఇండిపెండెంట్ వేయంగానే లైన్గా వచ్చి జనాలు నుంచి ఉంటారు, మేడం మీ సోషల్ మీడియా నేను చూసుకుంటా, మేడం మీ వెనకాల నేను వస్తాము, మేడం మాకు ఈ బాధ ఉంది, మాకు 10,000 ఇవ్వండి, మేడం మా కూతురు పెళ్ళి, వీళ్ళందరినీ పోషించాలా లేదా? వాడు వస్తాడా? వెనక నుంచి ఎంకరేజ్ చేసినోడు వస్తాడా? రాడు కదా. ఇవన్నీ ఉంటాయి ఒక లీడర్ అంటే, అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా జీవితం చదివినారు నూరి గారు అయితే. అది కూడా కాదు, బ్యానర్స్ చూస్తున్నాం కదండి, బ్యానర్స్ పోస్టర్స్ కోసం ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టాను దేనికి? ఈ సోషల్ మీడియా కోసం, ఈ బ్యానర్లకు. దేనికోసం నేను రూపాయి ఖర్చు పెట్టలేదు. నా బర్త్డేస్ కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ వేస్తారు ఒక పర్సన్, ఆయన నా మీద అభిమానంతో వేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటివరకు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి డబ్బులు ఏమీ లేదా? స్టార్టింగ్లో నేను ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంతమంది వచ్చేసి ప్రింట్ మీడియా న్యూస్ వాళ్ళది పాపం తప్పు కాదు, వాళ్ళు చిరుద్యోగులు, మనం ఇచ్చేదాని మీద వచ్చి నుంచునే వాళ్ళు, తలా ఒకసారి 500 అంటే మీకు దండం అని చెప్పేసి వద్దురా బాబు అని ఫేస్బుక్ దీన్నే వాడుకో. ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు? నేను ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీ కోసం. దేనికి నేను ఖర్చు పెట్టను, రూపాయి ఇవ్వనబ్బా. నేను దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టినారని విన్నాను. వాళ్ళే బాగుంది. అరే ఫేస్బుక్ కి రెగ్యులర్ గా ఒక మంత్ కి 50,000 రూపాయలు ఇచ్చి ఒక మెయింటైన్ చేస్తారని ఇలాంటి భలే ఉంటాయి తెలుసా, వినడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అంటే ఫేస్బుక్ కోసం 50,000 ఖర్చు పెడతానంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. ఆ కొటేషన్స్ రాయడానికి, ఆ ఫ్లైయర్లు అంత క్వాలిటీగా డిజైన్ చేయడానికి పబ్లిసిటీ పిచ్చి బాగా నూరికనే. కొటేషన్స్ కి దానికి ఏముంది, అదేదో అంటాడు కదా బ్రహ్మానందం రారా రికార్డ్ చేయరు. కంటెంట్ రైటర్ ని ఒక ఐసీయూ అని ఇంతమంది ఉంటారా? నాకు అదేం తెలియదబ్బా. నాకు జస్ట్ మీరే డిజైన్ చేసుకుంటారా? నేను డిజైన్ చేయలేను. నాకు దిమాగ్లో టాపిక్ వస్తుంది, చేస్తాడు నా తమ్ముడు, లేదంటే మా తమ్ముడు రాస్తాడు. మా తమ్ముడు అక్క ఇది వేయాలా అని అడుగుతాడు, వేసే తమ్ముడు అంట వేసేస్తాడు, అంతే. సో మీ తమ్ముడు మీ ప్లేయర్లు వేస్తా ఉంటారు. అవును, రూపాయి ఖర్చు లేదంటారు. అంతే. 50 లక్షలు కాదు కదా, 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలి. మా తమ్ముడే మొత్తం డిజైన్ చేసేది కాబట్టి నాకు అస్సలు భయం లేదు. మా తమ్ముడి మీద నాకు అంత నమ్మకం. ఒక్కొక్కసారి తనే ఫ్లైయర్ వేసేస్తాడు. బేసిక్గా 90% అన్ని నాకు అడిగి రిలీజ్ చేస్తాడు. ఒక్కొక్కసారి రిలీజ్ చేసేసాక అంటాడు, ఏంది ఇలా వేసావు అంటే, పని అక్క అంటాడు. ఏంటి లోకల్ నాన్ లోకల్ గోల్ ఏంటి? ఈ మధ్య నూరి గారిని ఒక విమర్శ వెంటాడుతుందంట, ఈమె నాన్ లోకల్, ఈమె ఎట్లా కంటెస్ట్ చేసేది అని చెప్పేసి. ఈమె కంటెస్ట్ చేసేదని కాదు, ఇవన్నీ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాతో కూడా భయపడుతున్నారే జనాలు. బాధ కదా? అరే వీళ్ళకి సర్వీస్ చేయడానికి అయితే నేను నాన్ లోకల్ అయినా పర్లేదు, కానీ వీళ్ళకి నాయకత్వం, వీళ్ళకి ఇంకా ఇంత మంచి చేద్దామని ఆ మాటలు పుట్టించేది ఎవరు? నాతో భయపడినోడు. రేపు నేను వాడికి ఎక్కడ ఎగ్నెస్ట్ అవుతానా అన్నప్పుడు నాన్ లోకల్. ఎవడు లోకల్ ఎవడు నాన్ లోకల్, ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు వచ్చామో కూడా తెలియదు. ఎవడు లోకల్, వాళ్ళు నాన్ లోకల్ ఏమో. తెలుగు 2 స్టేట్స్లో నేను లోకల్ అమ్మాయిని. నన్ను ఎక్కడైనా ఆదరిస్తారు. నువ్వు పక్కదానికి వెళ్తేనే నువ్వు ఎమ్మెల్యేవా అని కూడా అడుగుతారు. అన్ని డౌట్స్ ఉంటాయి. నువ్వు కార్ లేకుండా వెళ్ళమని చెప్పండి, ఒక్కడు గుర్తుపట్టాడు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ని. నేను వెళ్తే అమ్మ డాక్టర్ అమ్మ అని ఒక స్పెషల్ నాకు రెస్పెక్ట్ ఉంది. నీకు ఎవడో ప్రసాదించిన ఏదో సీట్ ఉంటేనే నీకు ఎమ్మెల్యే అని ఒక గుర్తింపు. డాక్టర్, మన డాక్టర్ అని చెప్పి నాకు ఒక సెల్ఫ్గా నేను సంపాదించుకున్నది ఉంది. సో నాన్ లోకల్ అన్నది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు ఎలక్షన్స్ టైంలోనే ఇలాంటివి వస్తాయి. ఇన్ని రోజులు లేవు నేను నాన్ లోకల్ అన్నది, సర్వీస్ ఉన్న రోజులు అన్నీ. ఎలక్షన్స్ టైము ఇప్పుడు ఎవడెక్కడ వస్తుందో ఈ భయాలతో
సో మీరు చూస్తూనే ఉంటారు చాలామందికి లోకల్ నాన్ లోకల్. నేను ఒకటి చెప్తాను, నేను ఎవడో మామ సొమ్ము మీదో నాన్న సొమ్ము మీదో రాలేదు. నేను వీళ్ళ కొడుకుని వాళ్ళ కొడుకుని వీళ్ళ కోడల్ని వాళ్ళ కోడల్ని ఇలాంటి నేను ఏం చెప్పుకోలే, ఓన్గా వచ్చాను. మామ సొమ్ము నాన్న సొమ్ము, మామ సొమ్ము అంటే చంద్రబాబు మీద, నాన్న సొమ్ము అంటే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చారని మీరు ఎందుకు ఎప్పుడు అలాగే ఆలోచిస్తున్నారు? లోకల్ వాళ్ళు కూడా ఉంటారు, లోకల్ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు యూజ్ చేసుకుంటారు కదా. సో నేను అది చెప్తున్నా, లోకల్ పీపుల్ లోకల్ వాళ్ళు లోకల్. మీరు భలే ఎగ్జాంపుల్స్ చెప్పారు మామ సొమ్ము. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదండి బాబు, మీరు చెప్తేనే నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అంత ఎన్టీఆర్ గారు నేను వాడుకోలేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన బతుకున్నప్పటి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారా వాళ్ళ నాన్నగారిని? మీరే చూస్తారు. 5 years ముందు ఫోటో వరకు మొత్తం ఫుల్ రాజశేఖర్ రెడ్డి, 4 years రాజశేఖర్ రెడ్డి గారు ఆయన, తర్వాత ఓన్లీ ఆయన ఫోటో, ఎన్ని చేంజెస్ రాలేదండి. సో అలా అయిపోతూ ఉంటాయి. లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఓట్లు వెళ్ళి, అమ్మా నేను ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్నా, నేను లోకల్ని ఓట్లు అడుక్కోవడానికి ఇదొక స్టైల్ అన్నమాట. నూరిని ఆపాలంటే షీఈ్ నాన్ లోకల్. ఈ ఒక పాయింట్ వదిలితే చాలు అందరిలో. ఇవన్నీ ఎలక్షన్స్ కోసం, పాలిటిక్స్ కోసం కులం, లోకల్ నాన్ లోకల్ ఇలాంటివన్నీ రేపుతూ ఉంటారు. బట్ నేను తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా తెలుసు. నూరి గారు, ఇప్పుడు మీరు సరే బయటి జనరలైజ్గా పక్కన పెడతాము, కడపలో మీరు సిన్స్ లాస్ట్ ఒక 10 years నుంచి వర్క్ చేశారు కదా, మీకు ఏ పీపుల్ చెప్పలేదా అమ్మ మీరు కంటెస్ట్ చేయండి అని చెప్పేసి అని? అండ్ ఇంకో అంశం, ఇప్పుడు ఎలక్షన్స్ కంటే అంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక 3 months 4 months ముందట మీరేమో కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నారు. మీరే కదా, మీలాగా చాలామంది ఉన్నారు. వీళ్ళని ఓన్ చేసుకోకుండా ఒక 3-4 నెలల ముందర వచ్చి ఒక డ్రామా ప్లే చేసిన వ్యక్తిని ఈ ప్రజలు ఓన్ చేసుకోవడాన్ని ఎలా చేస్తారు? అట్లా వచ్చే వాళ్ళని మీద మీ అభిప్రాయం, అలాగే వాళ్ళని ఆదరించినటువంటి వ్యక్తుల మీద, పార్టీల మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అలా వస్తున్నారు అంటే ఆ పొజిషన్కి పైనుంచి వాళ్ళకి టికెట్ వస్తుంది. పైనుంచి టికెట్ ఎందుకు వస్తుంది? డబ్బులు ఉన్నాయి కాబట్టి. డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు జనాలు ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళు షో ఆఫ్లు చేసుకుని, బ్యానర్లు వేసుకుని, టపాసులు కాల్చుకుని, దండలు ఇది చేసుకుని, వచ్చేయండి భోజనాలు పెట్టేస్తున్నాం అది ఇది అని చెప్పి డబ్బు షో ఆఫ్ చేస్తున్నారు కాబట్టి. సో డబ్బులు పంచుతున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, అక్కడ డబ్బుకు వాల్యూ వస్తుంది, నీకు రావట్లేదు వాల్యూ. వాళ్ళకి ఆ పాయింట్ అస్సలు అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ టికెట్ కానీ అది కానీ ఇవ్వకపోయింటే వాళ్ళకి ఏం వాల్యూ ఉండేది కాదు అసలు అక్కడ. సో ఇప్పుడు ఏదో టికెట్ వచ్చేసిందని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టేసి ఇవన్నీ డబ్బులు షో ఆఫ్ నడిపిస్తుంది, మనీ నడిపిస్తుంది. అదే అంతకుమించి ఏం లేదు. జనసేనకి 24 సీట్లు ఇవ్వడం జరిగింది. 24 సీట్లలో ఎన్ని సీట్లు గెలవచ్చు అని చెప్పేసి మేము తెలీదండి. జనాలను ఎప్పుడు ఇది చేయలేమండి. హ్యూమన్ సైకాలజీ కదండి. ఆ రోజు ఎవరు ఎలా ఉంటాడు, ఎవరి దగ్గర ఎంత తీసుకుని ఉంటాడు, ఎవరు ఎలా తాగుంటారో, మన వాళ్ళ దగ్గర కూడా కొంచెం కరెక్ట్గా క్లారిటీ ఉండదు. ఏ పార్టీ దగ్గర నుంచి పని తీసుకుంటారో అది కూడా తెలీదు. కొంతమంది ఆ టైంలో సిన్సియారిటీ చూపిస్తారు. అబ్బా నేను ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా, ఆ పార్టీకే ఓటే. రే డబ్బు తీసుకోవడమే కకృతి పని. సో ఎవ్వరు ఇది చేయలేరు. అయినా 59-60% కన్నా ఎక్కువ ఓట్లు, 67% అనుకుంటా ఇప్పటి వరకు ఇండియా ఎలక్షన్స్లో ఓట్స్ పడింది. మిగతా ఇవన్నీ ఓట్స్ పడట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నారు. చదువుకున్న వాళ్ళు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే సైలెంట్ అవుతున్నారు. అలాంటి ఓట్లు పడాలి అసలు, మెయిన్ చేంజ్ రావాలి అంటే. పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో పోటీ చేస్తారా, 1 స్థానంలో పోటీ చేస్తారా? మీ అభిప్రాయం? ఫోన్ చేసి అడిగి చెప్పనా? నాకు తెలియదండి ఆయన ఎక్కడ పోటీ చేస్తారు. భీమవరం అని అన్నారు కదా. సరే 1 స్థానంలో పోటీ చేస్తారా అనుకుందాం కాసేపు, 2 స్థానాల్లో కాకుండా, ఎందుకంటే ఈసారి పూర్తులు ఉన్నారు కాబట్టి. గెలుస్తారంటారు సరే? గెలవాలనే ప్రే చేస్తాను నేను. ప్రే చేస్తారా? ఆబ్వియస్గా మంచి జరగాలి జనాలకి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే జరుగుతుంది అంటారా? కొంచెమైనా చేంజ్ వస్తుంది కదా. ఇప్పుడు తండ్రి లేని బిడ్డ అంటేనే ఛాన్స్ ఇచ్చాము, ఒకసారి ఇద్దాం ఈయనకు కూడా. ఈయన అన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కదా. ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలవచ్చంటారా? ఎస్, గెలుస్తారు. ఆర్కే గారి ఉదంతం పైన మీ అభిప్రాయం? మంగళగిరిలో లోకేష్ గారి మీద గెలిచినటువంటి వ్యక్తి షర్మిల గారితో పాటు పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక 1 monthకి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్క్రిప్ట్ చదువుతా ఉన్నారని చెప్పేసినట్టు విమర్శల పైన మీ అభిప్రాయం? చెప్పడానికి ఎన్నైనా చెప్తానండి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు. అక్కడ అది మొత్తము డ్రామానేమో. వీళ్ళు షర్మిల దగ్గరికి వెళ్ళి షర్మిల నుంచి మళ్ళీ బయటకు వచ్చేది అంతా డ్రామాలు అయ్యి ఉండొచ్చు. పాలిటిక్స్లో ఎన్ని డ్రామాలు జరుగుతాయి. మంచి ఆవిడండి, స్టబాన్ లేడీ, అన్నకు తగ్గ చెల్లెలు. మహిళా నాయకత్వం వహించినట్టు ఉన్నటువంటి వారి నేతృత్వంలో పనిచేయడానికి ఓవిల్ ఊరుతుందా అంటే నూరి గారు ఒక క్వశ్చన్. షర్మిల గారి నాయకత్వంలో అంటే కాంగ్రెస్ ఒక మహిళ కదా, మహిళ సమస్యలు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో తను స్వతహాగా అనుభవించినటువంటి వ్యక్తి. మీరు ఇప్పుడు ఆ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తులు వారి నేతృత్వంలో పనిచేయాలని ఏమైనా ఆశ ఉందా?
ఛాన్స్ మేబీ ఆవిడ పిలిస్తే వెళ్తానేమో. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఆవిడ పిలిస్తే నేను ఒక పార్టీలోకి వెళ్ళాలి అంటే నాకు అదే ప్రాబ్లము. నేను ఒక పార్టీ వెళ్తున్నానంటే బ్లైండ్గా నేను మాత్రమే వెళ్ళట్లేదు, నా ఐడియాలజీ పోతుంది, నా వెనకాల జనాలను పోతున్నారు, అందరూ పోతున్నారు. సో నేను ఆలోచించి స్టెప్ తీసుకోవాలి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా. బీజేపీ పార్టీ పిలిచి వెళ్తారా? బీజేపీ పార్టీ పిలిస్తే వెళ్ళను. వైఎస్ఆర్సీపీ పార్టీ పిలిస్తే వెళ్తానేమో. బట్ దిస్ టైం ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు. వైసీపీ పార్టీలోకి వెళ్తారు, బట్ దిస్ టైం ఏపీ నీడ్స్ చంద్రబాబు. ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది నూరి గారి దగ్గర అని చెప్పేసి అని, వారి స్టేట్మెంట్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు మేము ఏంటి అని చెప్పేసి అని. అవునబ్బా, నేను వెళ్తానే అనుకోండి, నేను నాశనం అయిపోతా, కానీ రాష్ట్రం నాశనం అవ్వకూడదని అంత క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను నాశనమైనా పర్లేదు, రాష్ట్రం నాశనం అవ్వకూడదు అంటున్నాను. మీరు అక్కడ పాయింట్ తెలుసుకోవాలి. నేను వెళ్ళడం వల్ల ఏం లాభం జరుగుతుందో, లోపల పాలిటిక్స్ చాలా ఉంటాయి కదండి. మీరు వెళ్ళినా పర్లేదు, మీరు నాశనమైనా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం మనం నాశనమైనా పర్లేదు కదా, మన వల్ల దేశానికి మంచి జరిగితే. చివరిగా ఏపీ యువతకి ఇచ్చేటప్పుడు మీరు సందేశం ఏంటి? బాబు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, చదువుకోండి రా బాబు ముందు. సరే, చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు. ఓన్లీ ఓట్ కెన్ చేంజ్. ఓట్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోండి. యు ఆర్ ఓన్ మతలబ్ క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఏం మేడం మీలాగా ఫేస్బుక్లో క్వశ్చన్ చేయాలా అనుకోవద్దు. క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారో ఆటోమేటిక్గా చాలామందిలో మార్పు వస్తుంది. నేను ఒక్కదాన్నే క్వశ్చన్ చేస్తున్నా, దీని 100 మంది ఆలోచిస్తున్నారు, నా మీద మాట్లాడుతున్నారు, నా కోసం టైం తీస్తున్నారంటే నా ఐడియాలజీ వెనకాల ఏదో ఒకటి ఉందని కదా. సో మనలో చేంజ్ రావాలంటే క్వశ్చన్ చేయాలి. మీరు ముందుకెళ్ళండి. సమాజం ఎన్నో మాటలు ఎన్నో రాళ్ళు వేసిద్ది, బట్ స్టబాన్ టు యువర్ గోల్. మీరు అనుకున్నది సాధించండి. దట్స్ ఇట్. 5 సంవత్సరాల్లో విద్యా వైద్యం ఏ మేరకు మెరుగుపడిందంటే ఆంధ్రప్రదేశ్లో? విద్యా వైద్యం నేను ఎప్పుడు ఒకటే స్టేట్మెంట్ నాది, విద్యా వైద్యం మెరుగుపడింది, నాడు నేడు సున్నాలు వేసేసాము, ఆరోగ్యశ్రీలు ఇచ్చేసామని కాదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఒక పొలిటీషియన్, ఐఏఎస్ ఇలాంటి వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే పొలిటీషియన్స్ పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి, ఎవరెవరు వెళ్ళారో మీకు కూడా తెలుసు, కోవిడ్ టైంలో, తర్వాత సర్జరీల టైంలో, వీళ్ళందరూ మన ఆంధ్ర గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తారో అప్పుడు నేను విద్యా వైద్యం 2 మన స్టేట్లో బాగుందని చెప్తాను. కాసేపు ఆ అంశాన్ని పక్కన పెడతాం. అది జరిగినప్పుడు అది ఎక్స్ట్రీమ్, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం జరిగే విధంగా జరిగిందంటే. మెరుగుపడలేదంటారా? 14 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ కంటే 19 నుంచి 24 మధ్య కాలంలో విద్య, స్కూళ్ళు కానీ, అక్కడ నాణ్యతమైన విద్యను బోధించే ఉపాధ్యాయులు కానీ, నియామకాలు అయితే మీరు అన్నట్టు భర్తీ జరగలేదు. విద్యా వైద్యం గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని రోజులు ఆరోగ్యశ్రీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆపేశారు. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి అంటే పేషెంట్స్ నీడ్స్ ఇవన్నీ తెలుసు కదా గవర్నమెంట్కి. ఆ విషయంలో ఎమర్జెన్సీ ఉంటే అన్నీ చూసుకోవాలి కదా. అప్పటి వరకు మనీలు ఇవ్వకపోవడం, ఆ హాస్పిటల్ వాళ్ళు ఆపేయడం, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? అవన్నీ జస్ట్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని చూపించుకోవడానికేనా నవరత్నాల్లో? ఇలాంటి ఏమి పేషెంట్కి ఆగిపోయినప్పుడు ఎంత నీడ్ ఉంటుంది, ఇలాంటి ఆలోచించాలి కదా కాన్సెప్ట్. వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్, స్కూల్స్ ఏదో 10లో 4 స్కూల్స్కి సున్నాలు వేసుకుని కొంతమందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం, కొంతమంది పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం, అది కాదు కదా. పర్సంటేజ్ రేట్, 10th ఎంతమంది ఉత్తీర్ణ అయ్యారు, ఇంటర్మీడియట్కి ఎంతమంది జాబ్స్ వచ్చాయి, ఇవి కదా మెయిన్ ఎడ్యుకేషన్ అని చెప్తే అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? అవి కనిపించినప్పుడు డెవలప్ అయినట్టు. అవన్నీ ఈ మధ్య నాకేం కనిపించలేదే. దట్టు కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈజీగా పిల్లలు పాస్ అయిపోయారు 10th ఇంటర్లు, వాళ్ళవి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సజ్జల గారు ఇటీవల చెప్పుకోవడం జరిగింది అంటే ఉపాధ్యాయ నియామకాల భర్తీ విషయం. మీరే ఇందాక ఎలక్షన్ ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఏంటని చెప్పేసి అంటే ఏంటి ఆ నోటిఫికేషన్? జాఫర్ గారు సోదరుడు పాత్రికేయుడు ప్రశ్న చేసినప్పుడు ఏంటి ఈ నోటిఫికేషన్ చేయకపోతే ఏమవుద్ది? ఇంకో విషయం, సరే మీరే చెప్పారు కదా సార్ 19 ఎలక్షన్స్ అప్పుడు అంటే స్టాటిస్టిక్స్ కొంచెం రాంగ్ మిస్గైడ్ అవ్వడం కారణం చేత మేము అసూరెన్స్ ఇచ్చాం, బట్ ప్రాక్టికల్గా అన్ని వేకెన్సీస్ లేవు అని చెప్పేసి మనం చెప్పాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ లేవంటారు ఈ 5 ఏళ్లలో? అంటే స్టాటిస్టిక్స్ 2019లో 100 జాబ్స్ ఉన్నాయి అని చూపించుకోవడానికి ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు 2024లో నో సారీ వీ రాంగ్ చెప్పాము, 20 జాబ్లే ఉన్నాయి, 20 మంది భర్తీ అవ్వడానికి ఇంత చేంజ్ ఉంటుందా? అలా అయితే స్టాటిస్టిక్స్ ప్రకారం మీకు ఒక 10 కోట్ల ఆస్తుంటే 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి 10 కోట్లే ఉండాలి. ఇది 1000 కోట్లు ఎలా అవుతుంది? ఇక్కడ స్టాటిస్టిక్స్ పనిచేయట్లేదా? నరం లేని నాలుక ఎలాగైనా చెప్తారు. అప్పుడు ఓట్ల కోసం అలా మాట్లాడారు, ఇప్పుడు ఓట్ల కోసం ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఒక పబ్లిక్గా హౌ మీరు అంత బేస్లెస్గా స్టాటిస్టిక్స్ కరెక్ట్గా వేసుకోలేంది ఎలా పార్టీ రూల్ చేయగలిగిద్దండి? ఆ ఒక్క పాయింట్ ఎలా మిస్ చేశారు? సో అందుకే మీ పార్టీ ఫెయిల్ అవ్వడానికి కారణమైంది, మీరు స్టాటిస్టిక్సే కరెక్ట్గా వేసుకోలేకపోయారు.
జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి నాయకులు వారి కార్యకర్తలు భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇలా ప్రజల్లోకి వెళ్ళరు. మేము వెళ్తున్నాం ఏంటంటే నేను చెప్పింది చేశాను, మీకు మంచి జరిగింటేనే నాకు ఓటేయండి, లేదంటే వద్దు అని చెప్పేసినటువంటి ఇంతవరకు ఏ నాయకుడు ఇలా చెప్పలే అని చెప్పేసినటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకురావడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? 19 ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించుకుని చెప్పారో కానీ ప్రజల్లో ఈ రోజు వరకు ఎవ్వరు ఇలా ఎమ్మెల్యేస్ గురించి మాట్లాడుకోలేదు. ఇలా ఎమ్మెల్యేస్ కబ్జాలు చేశారని, ఇలా ఎమ్మెల్యేస్ బూతులు మాట్లాడారని, ఈవెన్ చిన్న చిన్న పిల్లలకి కూడా బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేసో తెలుసు. కాబట్టి ఆ టీవీ చూస్తే కాసేపట్లో బూతులు నేర్చుకోవడం కానీ ఎక్కడా జరగలేదు. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చేస్తున్నారా, కావాలని గైడ్ చేస్తున్నారా ఏంటి? మేము చెప్పిందే చేసామంటే కబ్జాలు చేస్తారని చెప్పారా మీరు ముందు? అంటే డబ్బులు దొబ్బేస్తామని చెప్పారా? ఆంధ్రాని ఇంకా కిందకి తోసేస్తామని చెప్పారా? ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? నాయకుడు అన్నాక మీరు ఏం చెప్పారో అది చేస్తానన్నారు. మీరు ఏం చెప్పారు? జాబ్స్ ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? యువతకి నిరుద్యోగం స్టిల్ అలాగే ఉంది. ఆంధ్రాని ఇంకో రేంజ్కి తీసుకెళ్తామన్నారు. ఊరికే సోషల్ మీడియా ఇమేజెస్కి చూపించుకోవడానికి తీసుకెళ్ళలేదా? పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎక్కడొచ్చాయండి? ఏదో ఒక 10 మంది నెల్లూరులో వచ్చాయి, చిత్తూరులో వచ్చాయి, వైజాగ్లో వచ్చాయి అని చెప్పేసి కడపకు కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎక్కడొచ్చాయి? అయితే మళ్ళీ ఎందుకు ప్రజలు ఇంకా నిరుద్యోగం అంటున్నారు? అంటే మాకేమైనా ఇది చేసుకోవడానికి ఉందా? వైజాగ్లో ఒకసారి మీటింగ్ పెట్టేసి అన్ని వచ్చేసాయి అని చెప్పేసి అక్కడ మా ఐటీ మినిస్టర్ యా అంటూ ఆన్సర్స్ ఇచ్చుకోవడం ఇదేనా? జస్ట్ షో ఆఫ్కి ఒక 10 మందిని తీసుకొచ్చి బ్లేజర్స్ వేసి స్టేజ్ మీద కూర్చోపెట్టేసి ఇది కాదు కదండి. ఇప్పుడు మాటలు కాదు కావాల్సింది, మనకు చేతలు కావాలి. చేతలు ఉంటే మనకు రాజధాని. తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయిన్ పనిచేయడానికి ఏమండి నేను స్టార్ క్యాంపెయినర్ అన్నారంటే నేను స్టార్ అని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు, మీరు అనుకుంటున్నారా అంటున్నా. నేను ఎందుకు అనుకుంటాను? నేను ఎప్పుడు అనుకోలేదబ్బా. నేను ఆర్డినరీ గర్ల్ అండి. నేను ఒక మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను ఒక సాధారణ ఆర్డినరీ సరే, ఒకవేళ మీరు ఇప్పుడు విమర్శిస్తా ఉన్నారు కదా, ఈ విమర్శలో ఒక పార్టీకి అవసరం ఉంటుంది. ఆ పార్టీ పిలిచి మీరు ప్రచారం చేయండి మా పార్టీ తరపున అని చెప్పేసి అంటే చేస్తారా అండి? ప్రచారము బూతులు ఇలాంటివి అయితే నేను మాట్లాడను. ఒక మంచి మనిషి అక్కడుండి అమ్మ నేను ప్రజలకి ఇది చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు వస్తే నాకు యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా వెళ్తాను. నేను నా వంతు ఏ పార్టీ అయినా సరే నా వంతు సహాయం అక్కడ ప్రజలకి హెల్ప్ఫుల్ అవుతుందంటే నేను ఏ టైం అయినా రావడానికి. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, వైఎస్ఆర్ లేదండి. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి? ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు గారు అన్నాను. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్ళిపోయి బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పార్టీలకి ఇది చేశారనుకోండి, ఏమో రేపు నామకం చూసి ఓట్లు వేసేస్తే పాపం మా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయం చేయకూడదు కదా, అందుకే వెళ్ళను. తెలుగుదేశం పార్టీ వారి కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైనా మీ అవసరం ఉందని చెప్పేసి పిలిస్తే తప్పకుండా తరపున ప్రచారం చేయడానికి సిద్ధం. తప్పకుండా వెళ్తా. విత్ మనీతోనా లేకపోతే వితౌట్ మనీతోనా? అది మ్యాటర్ అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళాలి, నేను ఉండాలి, నాకు హాస్పిటల్ ఉంది, నాకు నీడ్స్ ఉంటాయి, నేను చూసుకోవాలి కదండి. కామన్ థింగ్, ఇట్స్ బేసిక్. ఫ్రీగా ఏది చేయించుకోకూడదు అబ్బా. అది అంటారు కదా, అతికితే గతగద అన్నట్టుగా ఫ్రీగా ఏదైనా చేయించుకున్నా ఉండదు. ఏపీ నీడ్స్ చంద్రబాబు అని పదే చెప్పుకొస్తాను. ఏపీ నీడ్సా లేకపోతే నూరి నీడ్స్ చంద్రబాబు గారా? నూరి నీడ్స్ చంద్రబాబు అయితే కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే, లేకపోతే కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే తనకి ఏదైనా పదవి వచ్చేదని ఆశతుందరా? నాకు ఎప్పుడు ఎవరు మాట ఇవ్వలేదు నీకు ఈ పదవి ఇస్తాను అని చెప్పేసి. నేను ఇప్పుడున్న ఆంధ్ర పరిస్థితుల్ని చూసి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఆయన ఉంటే వాళ్ళు మాట ఇవ్వలేదు. కరెక్టే, మీకు ఆశ ఉందా? నాకు అలాంటి ఆశలు ఏం లేవండి బాబు, ఎందుకంటే నమ్మలేం కదా పొలిటీషియన్స్ని. సో ఆశలు లేవు. సరే, ఇక చివరిగా మోదీ గారు ప్రతిష్టాత్మకతగా తీసుకొచ్చినట్టు కొన్ని బిల్లులలో ఒక బిల్లు పెద్ద ఎత్తున మహిళలు ఓన్ చేసుకోవడం జరిగింది. 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో, నాడు రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తీసుకొచ్చినప్పుడు వారు పెద్ద ఎత్తున కీర్తి తీసుకోవడం జరిగింది. నేడు మోదీ గారు కూడా మహిళలకు లబ్ధి చేకూర్చేలాగా నిజంగా మీ ముస్లింకి సంబంధించిన గతంలో కూడా విడాకులు తీసుకునే ప్రొసీజర్ ఏమంటారండి? తలాక్ని రద్దు చేసినప్పుడు ముస్లిం మహిళల కోసం అని చెప్పేసి కూడా జరగడం జరిగింది. తర్వాత ఇటీవల యావత్ భారతదేశ మహిళలకు అందరికీ ఉపకారం చేకూర్చేలాగా, అంటే మంచి చేసేలాగా ఈ 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది అనేటువంటి ఒకటి ఉంది. దీనివల్ల మీకు జరిగేటువంటి మంచి ఏంటి? దీని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇది అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలకి లేకపోతే నాయకుల వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏది అవుతుందని, కామన్ పీపుల్కి కాదు. మీ అభిప్రాయం ఏంటి? ఇది కాకుండా నేను ఇంకో వీడియో కూడా ఒకటి వేసానమాట. ఏమైందంటే అది నా పోస్టే. దీంతో పాటు ఒక వీడియో కూడా చేశాను. నేను వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చోట ఒక కార్పొరేటర్, హీఈస్ నాట్ కార్పొరేటర్, హీ సన్ ఈజ్ కార్పొరేటర్, ఆయన కార్పొరేటర్ అని వేసుకున్నాడు పేరు కింద.
ఇంకో చోట వాళ్ళ వైఫ్ కార్పొరేటర్, ఆవిడ లేదు అసలు ప్రోగ్రాంలో, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. సో ఏంది ఇదంతా అంటే వాడు ఎదవా వాడికి ఇవ్వడని చెప్పేసి ఎవరినో చూపించేసి ఆ కార్పొరేటర్ సీట్ తీసేసుకుని రాజ్యం చేసేది మీరే. ఇప్పుడు రేపు అంతే అవుతుంది. మహిళ, ఆయనకు టికెట్ ఇవ్వనమ్మా ఇది మహిళా సీట్ అంటారు, వాళ్ళ పిల్లాన్ని నుంచోబెడతాడు. సో డైరెక్ట్లీ ఆయనే నుంచోబెడుతున్నారు కదా మీరు. ఇంకా ఇది చేసేది ఏముంది, వాళ్ళ వైఫ్స్ వాళ్ళ పిల్లలకే పోతుంది. వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్సెస్ ఉంది, వేరే మహిళలకు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు మీరు? అదే క్వశ్చన్ నేను అడిగాను, ఓపెన్గా అడిగాను అంతే. నీటికి చాలామంది మహిళలు రావట్లేదు, ఈ 33% ద్వారా మహిళలు బయటకు వస్తారని చెప్పేసి. మహిళలు వస్తారంటే వీళ్ళు తీసుకోవాలి కదండి. వీళ్ళు కొత్త వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు సీట్ లేదు, బట్ మీరు నాకు నమ్మిన బంటు, మీ పిల్లానికి ఇస్తాను నేను సీటు అంతే. వేరే వాళ్ళని నేను ఎంట్రీ ఇవ్వట్లేదు. వేరే అదే దాంట్లో ఒక డబ్బు లేని వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి క్యాస్ట్ ఫీలింగ్ దగ్గర ఆవిడ ఆపేసి మీ వైఫ్కి ఇస్తున్నాను అంతే. మనీ స్పీక్స్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో రెడ్లు కానీ కమ్మలు కానీ కాపుల ఆధిపత్యం ఉంటే చూసాం మనం. నందికొట్కూరు పరిస్థితి, ఆర్థర్ గారు మాజీ ఆర్షల్ వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఎమ్మెల్యే నేను కాదు సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పేసి వారు బహిర్గతంగానే చెప్పుకురావడం జరిగింది. అంటే మహిళల పరిస్థితి కూడా అంతే అంటారా? ఆబ్వియస్గా అదే జరుగుతుంది కదా. ఇప్పుడున్న కార్పొరేట్ మీరు చాలా చోట్ల చూడండి, కార్పొరేటర్లు అయినా ఎమ్మెల్యేస్ అయినా ముందు వాళ్ళ హస్బెండ్సే ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఉండరు. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, కడపలో లేడీ కార్పొరేటర్స్ ఎక్కడున్నారండి? వాళ్ళ హస్బెండ్లు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళు చూసుకుంటున్నారనమాట. నేను ప్రతి చోట ఇదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది అంతే. అట్లా కొందరు ఉంటే అందరినీ అలానే మనం చెప్పుకోవచ్చా? 99% అలాగే ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి? వీళ్ళు ఓపెన్గా చేసేవి ఎక్కడున్నాయి? లేడీస్ మీలాంటి వాళ్ళకి 33% రిజర్వేషన్ల అవకాశాలు రావటరా? 33% రావాలి అంటే సైడ్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం బలంగా పాతుకుపోయి ఉన్నారో వాళ్ళ పిల్లలకో అంతే, వాళ్ళ చెల్లెళ్ళకో వాళ్ళ పిల్లలకో ఇదే, ఇంకా జెడ్కో అంతే. వైకో అమ్మా నేను అంత ఓపెన్గా చెప్పలే, ఓపెన్గా చెప్పడం కాదు, ఇవి జరిగినవే కదా. బేసిక్గా వాళ్ళకి కీప్ కాబట్టి వాళ్ళకి టికెట్ వచ్చిందని చెప్పేసి గతంలో అన్నాం. అంటే ఈ రిజర్వేషన్ రాకముందుకే తర్వాత కూడా వీళ్ళకే వచ్చాయంటారు అయితే అవకాశాలు, వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు మా మైనార్టీలో కూడా నేను చెప్తా, కొన్ని చోట్ల ముస్లిమ్స్కి ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు, వీళ్ళ పైన నడిపించేది ఎవరు? అంతా వాళ్ళే నడిపిస్తున్నారు. ఓన్లీ ఊరికే నమూనాకి చూపించే టికెట్స్ అంతే. నేను కొన్ని పేర్లు చెప్తా, ఒక్క మాటలో వాళ్ళ గురించి మీ అభిప్రాయం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్టబాన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన స్టబాన్ అంతే. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. స్టబాన్ మొరటోడు, మొండోడు. దానివల్ల వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరిగిందంటారా కాదంటారా? మొండితనంతో ఆంధ్రప్రదేశ్కి ఏం జరగలేదనే కదండి, వారికి మంచి జరిగింది కదా. ఆ స్టబాన్నెస్ నేచర్ వల్లే పడ్డారు, లేచారు, సీఎం అయి చూపించారు, అంతే జరిగింది. ఆయనకే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పైన విజనరీ లీడర్. ఎవ్రీ టైమ్ మై ఆన్సర్ ఈస్ చంద్రబాబు నాయుడు ఈస్ అ విజనరీ లీడర్. విహాల అప్పుడు రాజకీయాల తొలినాళ్ళు పన్నాడు, ఇప్పుడు వండబోతున్నాడని చెప్పేసినట్టు అభిప్రాయంతో ఎక్కిపిస్తారా నూరి గారు? ఏంటంటే కమగే రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళల్లో వారు రాజకీయాలు రాణించడానికి పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నారు, కుయుత్తులు పన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ పందాతో ముందుకెళ్తున్నారని చెప్పేసినటువంటి అభిప్రాయం. ఇక్కడ వ్యూహాలు పందాలు ఇది చేయడానికి ఏముంది? ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉందంటారా? అవును, మరి ఆయన తప్ప ఏం లేదు కదా అక్కడ వ్యూహాలు ఇది చేయడానికి. హీఈస్ డైరెక్ట్లీ హీఈస్ దేర్ అంతే. ఇంకా వ్యూహాలు ఏం లేవు అక్కడ. పవన్ కళ్యాణ్ గారి పైన రెబెల్, ఎవరి టైం రెబెల్. షర్మిల గారి పైన బెస్ట్ సిస్టర్. ఎవరికి? మీకా? ఆయనకండి 16 నెలలు అన్న జైల్లో ఉంటే ఆవిడ పడిన కష్టం నార్మల్ది కాదు. అదే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి బెస్ట్ సిస్టర్. ఓకే, మీ అభిప్రాయం ఏంటి వారి పైన? ఐరన్ లేడీ అనుకోండి. ఇంకా ఐరన్ లేడీ నార్మల్ మాటలు కాదు కదండి. ఆవిడ పడ్డారు పాపం, క్యారెక్టరైజ్ వైజ్గా పడ్డారు. నాన్న దగ్గర నుంచి ఎన్నో సైడ్స్ నుంచి వచ్చాయి, అన్నీ ఓర్చుకుని ఉన్నారు కదా. ఈ కూటమి పైన మీ అభిప్రాయం ఏంటి? జనసేన, తెలుగుదేశం ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ కలిసి వెళ్తే బెటర్ ఉంటుందంటే కలవకుండా వెళ్తే బెటర్ ఉంటుంది? కలిసి వెళ్తేనే బెటర్ కదండి. ఇప్పుడు మనకు తెలియని విషయం ఏముంది? టీడీపీని ఓడించాలి అనుకున్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సిపిఐ, సిపిఎం అందరినీ కలుపుకుని పోయారు ఒక్క టీడీపీని ఓడించడానికి.
అదే ఇప్పుడు జరుగుతుంది. వైఎస్ఆర్ని ఓడిపించాలంటే వీళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేకే ఇది కదా, 2019 ఓట్స్ చీలిపోవడం అలాంటివన్నీ. దిస్ టైమ్ దే ఆర్ టేకింగ్ కరెక్ట్ స్టెప్, అంతే. రైట్, ఫైన్, థ్యాంక్ యూ. చాలా టైం ఇచ్చారు, చాలా అంశాలు చర్చించాము. చివరిగా ఇందాక మనం మిస్ అయ్యామండి, ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారో నిజంగా అది అమల్లో ఉందా? ఇంకో విషయం, మీ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద ఉందా లేదా అండి? లేదు. ఈ 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు కదా, అండ్ 1000కి పైగా వైద్యం ఎక్కడ ఖర్చు అయినా కూడా అది ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి అని వారు ప్రకటన చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారు స్వయాన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వాస్తవానికి ఆ పరిస్థితి ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కడికి వెళ్ళి ఏ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నా 1000కి పైగా వైద్యానికి ఖర్చు అయితే ఆ ఖర్చు బాధ్యత మాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అని చెప్పినటువంటి వారి మాట ఏదైతే ఉందో వాస్తవంలో అది వాస్తవంగా ఉందా? లేదనే నమ్ముతున్నాను. యాజ్ ఎ డాక్టర్గా యూ నో వెరీ వెల్. అంటే నాకు బయటకు వచ్చి చేయించుకునేది అయితే తెలియదు. మా స్టేట్ దాటి నాకు ఎప్పుడు నాకు ఆ పేషెంట్స్ అవన్నీ ఏం చెప్పలేదు. అండ్ చాలామందికి నేను ఎవరైనా పేషెంట్స్కి ఏదైనా కాల్ చేసినప్పుడు హైదరాబాద్ సంథింగ్ ఏదైనా పేషెంట్కి, మేడం ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు కదా అన్నట్టే నేను విన్నాను. మొన్నటి వరకు కూడా నేనైతే ఏదైనా కేసు గురించి ఏమండి ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్క్ చేయదు కదా మేడం ఇలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకండి? గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయమని చెప్పండి. ఆరోగ్యశ్రీలు తొక్కతోలు అవసరం మనకి. ఏ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కార్పొరేట్ వాళ్ళని పోషించే బదులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలకి న్యాయం జరిగింది. మీరు వెళ్ళి చేస్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్యం చేస్తారా? చేస్తాను, చేయమంటే. అట్లా చేయడానికి ముందుకు రావట్లేదనే కదా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్. రావట్లేదండి, ఎవరు రావట్లేదు. మీరు జీతాలు కరెక్ట్గా ఇచ్చి అన్నీ గవర్నమెంట్లో గవర్నమెంట్లో కరెక్ట్గా సదుపాయాలు ఇచ్చి జీతాలు ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారా? జాబ్స్ కరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారా? అంత హెవీ ఓపీకి తగినంత డాక్టర్స్ని పెడుతున్నారా? స్టాఫ్ని పెడుతున్నారా? హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా? విలేజ్ క్లినిక్ అని చెప్పేసి ఊరికి ఒక వైద్యుని. అమ్మా, విలేజ్ క్లినిక్స్ ఏంది? బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళే ఇవ్వడానికి ఆ మందులు. మేము 5.5 సంవత్సరాలు చదువుకుందంతా వేస్టా? ఇప్పుడు చాలామంది చాలా చెప్తూ ఉంటారు, ఇంటికి వచ్చి మరీ వైద్యం చేసేస్తున్నారు. ఎవడు చేసేది? డాక్టర్ వస్తున్నాడు మీ ఇంటికి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని మీరు వైద్యుల్ని చేసేస్తున్నారు. అసలు డాక్టర్ ఇంటికి రావడం ఎందుకు? కరెక్ట్గా పీహెచ్సిలో కూర్చోపెట్టండి మీరు డాక్టర్కి. ఎందుకు రావాల్సిన అవసరం? ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి వాలంటీర్ లాగా పెన్షన్లు అవి ఇస్తున్నాడా? ఎమ్మెల్యే వస్తాడా ఎక్కడికైనా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నాడా? వాలంటీర్ వస్తాడు. అలాగే డాక్టర్ ఎందుకు వస్తాడు ఇంటికి? నర్సో వాళ్ళో వస్తారు. క్లియర్ కట్ ఇక్కడ. ఇప్పుడు వాలంటీర్ లాగా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అంటారు అయితే అంతే. డాక్టర్ అండి అంత చదవడానికి కాదండి. మీరు పదే పదే ఒక ప్రశ్న ఈ సమాజానికి సంధిస్తూ ఉంటారు, అదేంటంటే ఒక ఉద్యోగం చేయడానికి, ఒక ప్యూన్ ఉద్యోగం చేయడానికైనా క్వాలిఫికేషన్ ఉండాలి, కానీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, లేకపోతే ఒక సర్పంచ్గా, లేకపోతే ఒక ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా అవడానికి మాత్రం ఈ క్వాలిఫికేషన్స్ వద్దా అని చెప్పేసి. అది ఎప్పటి నుంచో అడుగుతున్నాం మనం, ఇవన్నీ ఇది చేస్తాం. ఉన్నాయి కదా క్వాలిఫికేషన్స్, క్రైమ్ కేసెస్, కబ్జాలు, డబ్బులు, ఇవి వాళ్ళ క్వాలిఫికేషన్స్. అవి ఉంటేనే అవుతాయి అన్నమాట. మీ దృష్టిలో ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటున్నారు? ఈ పార్టీలు కన్సిడర్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ పక్కన పెట్టండి, మీ దృష్టిలో ఎటువంటి క్వాలిఫికేషన్స్ రేపు నాయకులుగా పోటీ చేసే వ్యక్తులకు ఉండాలంటారు? కాన్స్టిట్యూషన్ గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి. మీకు అవగాహన ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజం చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ బుక్ కూడా తెప్పించుకున్నాను తెలుసా. నేను ఇండియన్ అని గొప్పగా చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు ముస్లిం అని చెప్తున్నాను. నా ఓపీ రూమ్లో ఖురాన్ ఉంటుంది, ఎందుకంటే నాకు దైవం. నేను ఇండియన్ అని చెప్పుకుంటున్నాను. నాకు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసా, లాస్ తెలుసా అని చెప్పి నాకు అనిపించింది. నేను కాన్స్టిట్యూషన్ తెప్పించుకున్నాను. అప్పుడప్పుడు ఆర్టికల్స్ చూస్తున్నాను కూడా నేను. అవే మనకు తెలియదు, రూల్స్ తెలియవు, ఏం తెలియవు, పాడు తెలియవు. అయిపోతున్నాం పొలిటీషియన్స్. కార్పొరేటర్, ఏ రోడ్డుని పక్కన పోయాడైనా కార్పొరేటర్ అని చెప్పేసుకోండి. స్ట్రైట్ క్వశ్చన్, రాజ్యాంగం గురించి నూరి పారి గారికి అవగాహన ఉందా? ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని చదివిందా? ఖురాన్తో పాటు నేను చదవలేదు, టు బి ఫ్రాంక్. నాకు ఖురాన్ చిన్నప్పటి నుంచి, నేను ఎల్కేజీలో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న పొద్దున స్కూల్కి వెళ్ళి వస్తే సాయంత్రము ఖురాన్ చదవడానికి ½ అన్ అవర్ ఒక ఆవిడ ఉంటారు కదా, ఆవిడ దగ్గర పంపించున్నారు. కాన్స్టిట్యూషన్కి ఎవరు పంపించలేదు అలా. నాకు అవగాహన వచ్చి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని అమెజాన్లో కాన్స్టిట్యూషన్ తెచ్చుకున్నాను. చదవడం అంటే అప్పుడప్పుడు జస్ట్ అండర్లైన్స్ చేసుకోవడం, ఆర్టికల్స్ ఇలాంటివి చూడడం చేస్తూ ఉంటాను. మీకు రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడంతోనే మీరు కొన్ని పచ్చిగా చెప్పాలంటే పిచ్చి ప్రశ్నలు ఇచ్చుంటారు అని చెప్పేసి ఈ సమాజానికి. రాజకీయ నాయకుడికి అంటే ఇప్పుడు ఈ ప్యూన్కి లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగికి క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి అంటారు కదా, 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. రాజకీయ నాయకుడికి బేసిక్గా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. తను ఒక మానవతావాద అయ్యండి. ఒక్క నిమిషము,
ఆయన రాశారు, ఆయన రాసిన దాంట్లో ఎన్ని చేంజెస్ తీసుకురాలేదు మనం కాన్స్టిట్యూషన్లో. చేంజెస్ ఎన్నిసార్లు రాలేదు, 6 times 7 times చేంజెస్ వచ్చాయి. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు చేంజెస్ రావాలనే చెప్తున్నాను. ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఎలా ఉంది మాట తీరు ఇప్పుడు జనాలది. రౌడీ షీటల్ని తీసుకొచ్చి క్రైమ్ కేసులు ఉన్న వాళ్ళని, వాళ్ళ లాంగ్వేజ్, సో కుక్కని చోటు పెట్టాలి అక్కడ. సో అలా ఉంది అక్కడ. దానికోసం మేము ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటున్నాము. ఒక ఎడ్యుకేషన్ ఉన్నోడు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ లేనోడు ప్రూవ్ చేస్తున్నాడు. హీఈస్ ప్రూవింగ్ దట్. మీ అభిమాన నాయకుడు కొరడాలి నాని గారా ఏంటి? నేను అన్ని బూతులు మాట్లాడుతున్నానా? కొంచెం నాన్నగారిని ఎక్కువ చూస్తున్నట్టుంది, పదే పదే వారి బూతుల గురించి మాట్లాడుతున్నట్టున్నారు మీరు. ఆయన ఒక్కటే మాట్లాడుతున్నారా అండి? ఈవెన్ అనిల్ గారు కూడా డాక్టరే కదా, ఆయన ఎలా రేజ్ చేస్తారు వాయిస్? మాట్లాడదాం. రోజక్క లేడీ అయి ఉండి ఈ మధ్య నేను కడపలో కూడా వినేస్తున్నా బూతులు, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి లేడీస్ కూడా మాట్లాడేస్తున్నారు. కడపలో కూడా కామన్ అయిపోయింది, అదేదో ఫ్యాషన్గా ఫీల్ అయిపోతుంది. నేను కూడా చూశాను, డాక్టర్ సుధీర్ రెడ్డి గారు జమలమూడి శాసనసభ్యులు. నో రీసెంట్ గొడవ గురించి చెప్తున్నాను నేను. మన డిప్యూటీ సీఎం గారి తమ్ముడికి అయ్యింది, మతలబ్ మన ఇప్పుడు టీడీపీ నుంచి ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి గారు, ఆయన ఏదో అన్నాడు, మీ ఇంటికి వచ్చేస్తాం, ఇంటికి వచ్చి కొడతాం, ఈవిడేమో బట్టలు కూడా తీసుకొడతాం. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? అసలు ఈయనకి ఏం నేర్పించాలనుకుంటున్నారు మీరు? కడపకు నాకు అర్థం కాలేదు. సరే, అంబేద్కర్ గారు చెప్పుకొచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు కావాల్సింది, సమాజం మీద అవగాహన కావాలి, సామాజిక స్పృహ కలిగి ఉండాలని చెప్పేసి. ఈరోజు మీరు అన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోవడంతో కాదు, వాళ్ళకి మానవత, హ్యుమానిటీ లేకపోవడం వల్ల, సమస్యలపైన అవగాహన లేకపోవడం వల్ల, సహాయం చేసే గుణం లేకపోవడం వల్ల, ఇవి ఉంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కన 10th ఇంటరో డిగ్రీయో పీజీఓ సర్టిఫికేట్లే, ఆ ట్యాగ్లైన్ లేకపోయినా, ఎంబీబీఎస్ అనే ట్యాగ్లైన్ లేకపోయినా అలా నిరూపించుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అయితే దానికి ఎగ్జామ్ పెడదామా, సామాజికంగా ఇది ఉందని చెప్పేసి? అలా అంటే అలా తీసుకున్నారు గతంలో. ఇప్పుడు 1982 పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చినటువంటి రామారావు గారు నాడు తీసుకున్న వ్యక్తులను అందరినీ కూడా, ఉన్నత చదివినటువంటి వ్యక్తుల్ని, అలాగే సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది. అందుకనే వారు ఈ రోజుకి కూడా చట్టసభలకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఖ్యాతిని గడించారు. అదైతే కరెక్టే, ఆయన మంచి పర్సన్స్ అప్పుడు ఎన్నుకున్నారు కాబట్టి ఇదిగా ఉంది. సో పర్సన్కి సమాజం పట్ల అవగాహన ఉండాలా, సమస్యలపైన అవగాహన ఉండాలా, సాయం చేసే గుణం కలిగి ఉండాలి. కానీ చదువు పక్కన ట్యాగ్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ ఇది కాదు. ట్యాగ్ అనేది గారికి అవగాహన లేకపోకుండా క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, పద్ధతి మాట్లాడడం, క్వాలిఫికేషన్ లేకుండా అయితే ఇప్పుడు అదే ఇటువంటి క్వాలిఫికేషన్ ఉండాలనేనా మీ మీద కూడా? నేను ఎందుకంటే నేను ఈ స్టేట్మెంట్ వదిలింది, నేను ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు మన కొన్ని మీటింగ్స్లో లోకేష్ గారిని అడిగారు. హీ జస్ట్ సెడ్ సింప్లీ, ఏదో అడిగితే బ్యాంగ్ ఆన్, కమ్ ఆన్ అని చెప్పి ఇలా రాసే. మన ప్రెజెంట్ సీఎం బయటికి వెళ్ళి యా యా యా, మన ఐటీ మినిస్టర్ అవర్ వైజాగ్ ఈజ్ ఫుల్లీ వైడెన్ ప్లేస్, అవర్ బీచ్. ఏంటది? అక్కడ క్వాలిఫికేషన్ ఎక్కడుందని? ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదా? ఈ పాయింట్స్లో మీరు చెప్పండి. ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాలంటే, ప్రజలకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎలా యూస్ఫుల్ అవుతుందంటే హెల్త్ గురించి ఆలోచించాలి. 2 బుక్కులు పట్టుకుని చదువుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ లేకుండా అవుతుందా? కావాలి కదా, అక్కడ కన్ఫర్మ్ క్వాలిఫికేషన్ కావాలి. క్వాలిఫికేషన్ లేకుండా అయితే కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పనిసరి ఉండాలి. మేము కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదివింది మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల్ని పరిపాలించడానికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత ఓపిక కావాలి, ఎన్ని చూడాల్సి వస్తాయి, అవన్నీ ఉండాలి. రైట్, ఫైన్. మీ ఫైటింగ్ స్పిరిట్కే ముందుగా ముగ్ధుడని ఫేస్ మీద ఆ స్మైల్ అయితే అట్లే ఉంచారు. లాస్ట్ టైం కూడా మీతో దాదాపు 1.5 నుంచి 2 గంటల విడిది చర్చ జరగడం జరిగింది. ఈరోజు కూడా దాదాపుగా ఆ సమయాన్ని వెచ్చించడం జరిగింది. చాలా అంశాలని చాలా విశాలపూరితంగా వివరించడం జరిగింది. మీకు అవకాశం రావాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరు బయటికి చెప్పలేకపోతా ఉన్నారు, లేకపోతే డబ్బు సమస్య, ఇంకా ఇతరతర కారణాలు అని చెప్పేసి అని. సరే, కారణం ఏదైనా ఉండొచ్చు, మీకు ఈరోజు అయితే అవకాశం రావట్లే, మీరు లేదు చెప్పలేకపోతే 24 కంటెస్ట్ చేయాలని చెప్పేసి అనే కుతూహలంతో మీరు ఉన్నారని చెప్పేసి అని మీరు ఇంతకుముందు సందర్భంలో చెప్పుకురావడం జరిగింది. అంటే డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్, కానీ ఇప్పుడు దొరకట్లేదు, కానీ భవిష్యత్తులోనే మీకు దొరకాలని చెప్పేసి అని. అలాగే మీరు ఏదైతే ఐడియాలజీని క్యారీ చేయాలనుకుంటా ఉన్నారో అది క్యారీ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫైన్, థ్యాంక్ యూ.